Okay, hi friends. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ బ్యాంకింగ్ లో కంటిన్యూషన్, దట్ ఈస్ ఫ్రమ్ యూనిట్ నెంబర్ 5, దట్ ఈస్ రోల్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ దట్ క్యాపిటల్ మార్కెట్. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఐ హావ్ ప్లేస్డ్ హియర్. One by one we shall discuss and the contents we shall see at a glance. Capital markets applications supported by blocked account that as bond now ASBA qualified institutional placement QAP and SEBI registration of stockbrokers and qualified institutional buyers, that are QIBs. First, let me start. క్యాపిటల్ మార్కెట్ అంటే మనకి ఏముంటుంది, ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ అనే ఉంటాయి, మెయిన్ రెండు ఉంటాయి. ప్రైమరీ మార్కెట్ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ తోటి మార్కెట్లోకి సెక్యూరిటీ వస్తాయి, షేర్స్ అనేవి. సో దట్ ఈస్ ప్రైమరీ మార్కెట్. అండ్ ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ లాంటిది. ఆ తర్వాత కొనుక్కున్నవాడు ఎలాంటి అయినాడు ఏం చేస్తాడంటే అమ్ముకోవడం చేస్తుంటాడు, కొనుక్కున్నవాడు. సో దిస్ టైప్ ఆఫ్ సెకండరీ ట్రాన్సాక్షన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ సెకండరీ మార్కెట్. డిమిటిలైజేషన్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజెస్, ఇది ఇంపార్టెంట్. ఏంటంటే ఎఫ్ఐఎస్ అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ can now invest up to 49% in stock exchanges in India. Of course, this may be changed, we don't know. బుక్లో ఉన్న ప్రకారం మనం చదువుకున్నాం 49% వరకు కూడా ఎఫ్ఐఎస్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఆఫ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు. However, a limit of 5% beyond which no single investor either directly or indirectly can hold shares in Indian stock exchange. అంటే ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ బై దట్ ఎఫ్ఐఐస్ సీలింగ్ ఈజ్ 49%. అంటే దాని అర్థం ఏంటంటే వీఆర్ నాట్ గివింగ్ హోల్డ్, అంటే అబౌవ్ 50% అయితే కనుక వాళ్ళ హోల్డ్ వస్తుంది. సో దట్ హోల్డ్ వీఆర్ నాట్ గివింగ్ టు దట్ ఎఫ్ఐఎస్. ఎప్పుడైతే దాని మీద డిక్టేట్ చేసే అవకాశాలు ఉంటాయి, అందుగురించి దట్ వాజ్ రిస్ట్రిక్టెడ్ అప్ టు 49% ఉంది. అలాగే లిమిట్ ఆఫ్ 5% బియాండ్, లిమిట్ ఆఫ్ 5% ఏంటంటే ఎవరైనా ఒక సింగిల్ ఇన్వెస్టర్స్ కనుక స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాడికి లిమిటేషన్ ఏంటంటే హీ కెనాట్ హోల్డ్ మోర్ దాన్ 4%, అంటే అప్ టు 5% ఓన్లీ హీ షుడ్ హ్యావ్ దట్ షేర్స్. ఓకే, ఎందుకంటే అక్కడ కూడా మీకు ఏమవుతుందని మోర్ దాన్ దట్ ఇచ్చేమనుకోండి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. అతను బోర్డు మీటింగ్లోనూ వాటిలోనూ వాడు మెజారిటీ షేర్స్ ఉంటాయి కాబట్టి హీ మే డిక్టేట్ ద టర్మ్స్. సో ఎక్కడైనా సరే ఈ ఫిగర్స్ ఇలాగే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్కి వచ్చేటప్పటికి ఈక్విటీ షేర్స్, రైట్ షేర్స్, బోనస్ షేర్స్, ప్రిఫరెన్షియల్ షేర్స్, క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్, క్యుములేటివ్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్షియల్ షేర్స్, సెక్యూరిటీ రిసీట్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, డిబెంచర్స్, బాండ్స్లో మళ్ళీ కూపన్ బాండ్స్, జీరో కూపన్ బాండ్స్, కన్వర్టబుల్ బాండ్స్, ఇవన్నీ కూడా మీకు ఐ హ్యావ్ ఆల్రెడీ పోర్టెడ్ వన్ వీడియో ఆన్ బ్యాలెన్స్ షీట్. ఓకే, అందులోకి వెళ్తే కనుక యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్. సో అగైన్ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దిస్ పార్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కామన్ టెర్మినాలజీ యూజ్డ్ ఇన్ క్యాపిటల్ మార్కెట్కి వస్తే టెర్మినాలజీ ఏమున్నాయి చూడండి. ట్రేడ్ సెటిల్మెంట్, ట్రేడ్ సెటిల్మెంట్ అంటే టైం ఎంత, T+2 అంటాం. అంటే ట్రాన్సాక్షన్ డే ప్లస్ 2 days, 2 working days. ఇది వరకు అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనం కంప్యూటరైజేషన్లోకి వచ్చేసామో, ఓకే, సో స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ జరుగుతుందో, ఇది వరకు అంటే మాన్యువల్ బేసిస్లో ఉండి, అప్పుడు డిమాట్ ఇవన్నీ ఉండే కదా, ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో ఉండే కాదు, ఫిజికల్ ఫార్మేట్లో ఉండే సెక్యూరిటీ రిసీట్స్ అన్ని కూడా. బ్రోకర్స్ ఏం చేసేవారంటే మోర్ దాన్ 14 days తీసుకున్నారు టైం. ఇక్కడ నుంచి తీసి రిజిస్టర్డ్ పోస్ట్లో పంపించి ఆ కంపెనీ దగ్గర మళ్ళీ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చి మళ్ళీ అవి ట్రాన్స్ఫర్ అయ్యి ఎండార్స్ అయ్యి వచ్చి ఇవన్నీ సెటిల్ అయ్యి చేసేటప్పటికి మీకు మోర్ దాన్ 14 days పట్టేది. కానీ ఇది మనకి ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసిన తర్వాత ద టైమ్ వాజ్ టోటల్ రిడ్యూస్డ్. సో ఇన్ దట్ సెన్స్ ఓన్లీ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ద ట్రేడ్ సెటిల్మెంట్ ఈస్ T+2, 2 working days ఫ్రమ్ దట్ ట్రేడ్ డే. పే ఇన్ డే అండ్ పే అవుట్ డే, ఇది చాలా ఇంపార్టెంట్. పే ఇన్ డే అంటే ఏంటి, పే అవుట్ డే, అవుట్ డే అంటే ఇక్కడ చిన్న కొండ గుర్తు కింద పెట్టుకోదలుచుకుంటే
యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే బ్రోకర్స్కి స్టాక్ ఎక్స్చేంజ్కి మధ్యలో డీలింగ్స్ ఉంటాయి. అంటే ఏదైతే మనం వాళ్ళకి ఇస్తున్నామో పేమెంట్ ఇస్తున్నామో బ్రోకర్స్ ఏం చేస్తారు, దట్ విల్ బి పెయిడ్ టు దట్ వాట్ ఈస్ దట్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, అలాగే అంటే ఎక్స్చేంజ్లోకి మీకు పేమెంట్స్ జరుగుతాయి. అలాగే నెక్స్ట్ సెక్యూరిటీస్ కూడా డెలివరీ టు దట్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇక్కడ మనకి పే ఇన్ అని గుర్తుపెట్టుకున్నప్పుడు ఓకే, స్టాక్ ఎక్స్చేంజ్ గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్స్చేంజ్ నుంచి ఎక్స్చేంజ్లో బ్రోకర్స్ టు ఎక్స్చేంజ్ అనుకుంటే ఏమవుతుంది, బ్రోకర్స్ నుంచి ఎక్స్చేంజ్లోకి పేమెంట్స్ వెళ్ళినా ఆర్ అదర్వైజ్ సెక్యూరిటీస్ వెళ్ళినా బై వే ఆఫ్ డెలివరీ. సో ఇట్ ఇస్ కాల్డ్ ది పే ఇన్ డే. పే అవుట్ డే అంటే ఏంటంటే ఎక్స్చేంజ్ నుంచి బ్రోకర్స్కి పేమెంట్ జరిగిన, ఎక్స్చేంజ్ నుంచి బ్రోకర్స్కి డెలివరీ ఆఫ్ ద సెక్యూరిటీస్ జరిగిన, సో దట్ ఈస్ కాల్డ్ ది పే అవుట్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూస్ ఇన్ ప్రైమరీ మార్కెట్. ఏముంటాయి, పబ్లిక్ ఇష్యూస్ ఉంటాయి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అండ్ FPO ఫర్దర్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్స్ అంటాం. పబ్లిక్ ఇష్యూస్ there are two types, initial public offerings and FPO, that means further or follow on public offerings. దాని అర్థం ఏంటంటే నేనే ఇప్పుడే ఒక కొత్త ప్రోడక్ట్ తోటి పబ్లిక్ నుంచి నేను ఫండ్స్ రైజ్ చేస్తున్నాను అనుకోండి. అంటే ఇంతకుముందు నేను రైజ్ చేయలే, నేను ఇప్పుడే రిజిస్టర్ చేశాను ROCలో, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో. నా కంపెనీ ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాను. సో దట్ ఈస్ కాల్డ్ అది ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అంటాం. వెళ్ళిన తర్వాత MOAలో మెమరాండంలో నేను ఆథరైజ్డ్ క్యాపిటల్ అనేది ఉంటుంది. ఇది కూడా మీకు బ్యాలెన్స్ షీట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే ఎంతవరకు నేను వెళ్తాను అంటే నాకు ఒక 10 crores ఎంత లిమిట్ వరకు నేను పెట్టుకున్నాను అనుకోండి మెమరాండంలో. సో అది రిజిస్టర్ చేశాను ROCలో. అప్పుడు 10 crores దాకా నాకు ఎప్పుడైనా సరే వెళ్ళొచ్చు. కానీ ఇమీడియట్గా నేను 10 crores వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక చిన్న కంపెనీ పెట్టాను, యూనిట్ పెట్టాను, దానికి 1 crore సరిపోతుంది పబ్లిక్ నుంచి. సో 1 crore అవైల్ చేసుకుంటాను. ఐ విల్ రైజ్ ద క్యాపిటల్ ఆఫ్ 1 crore ఫ్రమ్ ద పబ్లిక్ ఇనిషియల్. అది బ్రహ్మాండం క్లిక్ అయింది. సో ఎక్స్పాన్షన్లోకి వెళ్ళినప్పటికీ ఇంకొక ప్లేస్లో ఇంకొక యూనిట్, నేను సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఆల్రెడీ ఉంది కదా లిమిట్ 10 crores. సో 1 crore మాత్రం అవైల్ చేస్తాను. ఇంకొక 2 crores తోటి నేను పబ్లిక్కి వెళ్తాను. సో దాన్ని ఏమంటాం అంటే FPO అంటాం, ఫర్దర్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్స్ అంటాం. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. నెక్స్ట్ IPO ఎవరు చేస్తారు, ఓన్లీ ఆఫర్డ్ బై అన్లిస్టెడ్ కంపెనీ. నేనే ఇంత పబ్లిక్లో ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు నేను లిస్టెడ్ కంపెనీ ఎందుకు అవుతాను, వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు షేర్స్ అన్ని కూడా పబ్లిక్ అలాట్ అయిన తర్వాత అప్పుడు లిస్ట్ చేస్తారు. అప్పుడు వీళ్ళు ట్రేడింగ్ మొదలు పెడతారు, అమ్మడం కొనుక్కోవడం. సో ఆఫర్డ్ బై అన్లిస్టెడ్ కంపెనీ. ఎప్పుడు కూడా IPO అనేది ఆఫర్డ్ బై అన్లిస్టెడ్ కంపెనీ అవ్వదు, లిస్టెడ్ కంపెనీ అవ్వదు. FPOకి వచ్చేటప్పటికి ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీ వాళ్ళు చేస్తారు. దట్ ఈస్ ఆల్సో బేసిక్ డిఫరెన్స్. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయాడు, IPO అయిపోయింది. సో ఫర్దర్గా మళ్ళీ రైజ్ చేస్తున్నాడు. సో అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ లిస్ట్ అయిపోయిన కంపెనీ కాబట్టి వాడు ఆఫర్ చేసేదాన్ని మనం FPO అంటాం. రైట్స్ ఇష్యూ, when listed company proposes to issue to its existing shareholders as on a recorded date, this is best suited for raising capital without dilute the stake of existing shareholders. అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ని స్టేక్ని డైల్యూట్ చేయకుండా ఓకే వాళ్ళకి ఏం చేస్తామంటే అడిషనల్గా రైట్స్ ఇస్తాం, అలాట్ చేస్తాం. సపోజ్ నీకు 100 shares ఉన్నాయనుకోండి, ఇంకొక 20 shares నీకు రైట్స్ ఇష్యూ ద్వారా మీకు ఇస్తారు. ఓకే, అంటే ఎడిషనల్ షేర్స్ అనేది ఆఫర్ చేస్తారు. రికార్డ్ డేట్ అంటే ఏంటంటే మీకు ఒక ఫిక్స్డ్ డేట్, దట్ యాన్యువల్ మీటింగ్ ఉంటుంది, జనరల్ బాడీ మీటింగ్. వాటిల్లో వాళ్ళు ఫైనలైజ్ చేసి రైట్స్ ఇష్యూకి వెళ్దాం అనుకుని డిసైడ్ చేసిన తర్వాత, రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాత ఆ డేట్కి ఎవరైతే హోల్డర్స్ ఉన్నారో, ఏది షేర్ హోల్డర్స్, వాళ్ళందరికీ కూడా రైట్స్ ప్రపోజల్ తోటి ఇష్యూకి వాళ్ళకి అలాట్ చేస్తారు. ఓకే, అంటే అఫ్ కోర్స్ దే హ్యావ్ టు పే దట్ అమౌంట్స్.
చేసేవాళ్ళు చేయొచ్చు, లేదంటే లేరు, లేదంటే మిగతా అన్ని బయటకు వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ప్రైవేట్ ప్లేస్మెంట్. బోనస్ షేర్స్ ఇస్ డిఫరెంట్. బోనస్ షేర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ పాయింట్ లేదు. బోనస్ షేర్స్ వచ్చేటప్పటికి హియర్ ఆ ఎగ్జిస్టింగ్ షేర్స్కి క్యాపిటల్ని స్ప్లిట్ చేస్తారు షేర్స్ రూపంలో. అంటే ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ షేర్స్ 1000 ఉన్నాయనుకోండి. ఓకే, అది క్యాపిటల్ అంటూ ఉందనుకోండి. క్యాపిటల్ మనం ఏం చేస్తాం అంటే డివైడ్ చేసి నెంబర్ పెంచుతాం. అంటే నా దగ్గర 100 షేర్లు ఉన్నాయనుకోండి. 100 షేర్లు కూడా బ్రహ్మాండంగా వెళ్ళిపోయినాయి. ఒక్కొక్కటి 2,000 3,000 పెరుగుతుంది. సో అటువంటిప్పుడు ఏం చేస్తామంటే బుక్ వాల్యూ ఎంతో చూసి దాని ప్రకారం చూసుకుని దాన్ని ఏం చేస్తామంటే మినిమైజ్ చేసుకుంటాం. అంటే స్ప్లిట్టింగ్ చేసేస్తాం. చేసేసి యూనిట్ వైజ్గా. అంటే అంతకుముందు 100 రూపాయల షేర్ 2,000 పలుకుతుంది అనుకోండి. బుక్ వాల్యూ కూడా 2,000 ఉందనుకోండి. సో అప్పుడు ఏం చేస్తామంటే దాన్ని ఒక 20 షేర్ల కింద మనం విడగొడతాం. దీనివల్ల ఏంటంటే ఉపయోగం ఉంది, దాంట్లో ఏం క్యాపిటల్ ఏం పెరగదండి. నథింగ్, నో ఎఫెక్ట్, అంతే కదా. ఎందుకంటే మీకు 2,000 ఉన్నది 2,000 కింద ఉంటుంది. ఒకటి నెంబర్ ఆఫ్ షేర్స్ మాత్రమే పెరుగుతాయి బోనస్ షేర్స్లో. మరి ఏంటి లాభం ఏంటి అంటే సింప్లీ ద నెంబర్ విల్ ఇంక్రీజ్. సో అకార్డింగ్లీ the dividends and the benefits and everything will be counted for this. So that is the one advantage. అది యాక్చువల్ మోస్ట్లీ ఇన్ఫోసిస్ అవన్నీ కూడా ఒకప్పుడు ఏదో 100 షేర్లతో మొదలెట్టిన వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయిన, లక్షాధికారులు కోటీశ్వర్లు అయిపోయిన వాళ్ళు కేసెస్ అన్ని బికాస్ ఆఫ్ దిస్ బోనస్ షేర్స్ ఓన్లీ ఇట్ వాజ్ హ్యాపెన్. నెక్స్ట్ ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ఇష్యూ ఆఫ్ షేర్స్ టు ఏ సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్. ప్రైవేట్ అంటేనే అది as per this Companies Act 1956. This is neither rights or public. Rendu kaadu. This is a faster way for a company to raise equity capital. Private placement అంటది. ఏదో కొంత అనుకుంటారు, అయితే ఏంటి కంపెనీస్ యాక్ట్ ప్రకారం పర్మిటెడ్ పర్సన్స్ మాత్రమే ఇస్తారు. ఓకే, సో సింపుల్గా దే విల్ అలాట్ టు దెమ్. నెక్స్ట్ QIP, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్. ఇది private placement of equity shares by a listed company to QIBs, qualified institutional buyers అని చెప్పి సెపరేట్ కేటగిరీ ఉంది. అండ్ వాళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయి. వాళ్ళు ఇంత బేస్ ఉండాలి, వాళ్ళ క్యాపిటల్ బేస్ ఉండాలి, దానికి కండిషన్స్ ఉంటాయి. వాళ్ళకి మాత్రం అది ఎవరంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్, ప్రైమరీ డీలర్స్, ఇంకా అందరూ వచ్చేస్తారు ఇందులో. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ వాళ్ళకు కూడా డైరెక్ట్గా మీకు ప్రైవేట్ ప్లేస్మెంట్ కింద ఇచ్చేయచ్చు. ఓకే, దాన్ని మనం అంటాడు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అంటాం. ఈ లిస్టెడ్ కంపెనీస్ ఎవరికైతే ఇస్తున్నామో మనం వాళ్ళని QIBs అంటాం, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బయ్యర్స్ అంటాం. ఇది జనరల్గా ఏంటంటే మీకు ఎప్పుడైనా మీరు చూసారో లేదో, ఏదైనా పెద్ద ఇష్యూ వచ్చిందనుకోండి, ఇష్యూ వచ్చినప్పుడు అంత ఇష్యూలో కూడా పబ్లిక్ వెళ్తుందో లేదో, కొత్త కంపెనీ వెళ్తుందో లేదో తెలియదు. ఓకే, తెలియనప్పుడు మర్చెంట్ బ్యాంకర్స్ ఏం చేస్తారంటే కొంత పర్సంటేజ్ ఆఫ్ దట్ ప్రపోజ్డ్ పబ్లిక్ ఇష్యూ అమౌంట్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి అలాట్ ఇచ్చేస్తారు. దీనికి కూడా కొంత రేషియో ఉంటుంది. 35, 15, 50 అలా రేషియో ఉంటుంది. ఐ థింక్ ఐ హావ్ నాట్ షూర్, ఇట్ విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్స్ ఐ థింక్. దాని ప్రకారం రిటైలర్స్ కొంత అలాట్ చేస్తారు, QIBs కొంత అలాట్ చేస్తారు. అలాగా దీనివల్ల ఏమవుతుంది, ఈజీగా మనం మొబిలైజ్ చేయొచ్చు IPO ద్వారా. ఎలిజిబుల్ నామ్స్ ఫర్ మార్కెట్ మేకింగ్ capital issues. Any company making a public issue or listed company making a rights issue, if value is greater than 50 lakhs, is required to file a draft with SEBI and open its issue within a period of 3 months. It's all important. అంటే ఏదైనా కంపెనీ కనుక పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలన్నా, ఓకే, ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీ రైట్స్ ఇష్యూకి వెళ్ళాలన్నా ఎప్పుడు ఇఫ్ ద వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 50 lakhs, అంటే ఆ అమౌంట్ ఆఫ్ ద పబ్లిక్ ఇష్యూకి వెళ్ళే వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ క్రాస్డ్ మోర్ దాన్ 50 lakhs అయితే కనుక కంపల్సరీగా దే హ్యావ్ టు ఫైల్ ఎ డ్రాఫ్ట్ విత్ సెబీకి కంపల్సరీగా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి. తర్వాత పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇమీడియట్గా పబ్లిక్ ఇష్యూ ఓపెన్ చేయాల్సి వస్తుంది. డిలే చేయడానికి లేదు. వితిన్ 3 months లోపల పబ్లిక్ ఇష్యూకి వెళ్ళిపోవాలి. సో దీస్ 2 conditions కంపల్సరీ దే హ్యావ్ టు ఫాలో.
So here points are, if the value of the public issue or capital raising is more than 50 lakhs, two conditions should be fulfilled. That is, one is they have to file a draft with SEBI. Second one is immediately after clearance from the SEBI, they should go for opening of issue within period of 3 months. In case of preferential allotment and qualified institutional placement, filing notice to SEBI is not required. ఒకవేళ కనుక ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ కానీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ఇందాక చెప్పాను చూడండి, వాట్ ఇస్ దట్ క్యూఐబీస్కి వాటికి కనుక ఇవ్వాల్సి వస్తే కనుక సెబీకి మీరు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. సెబీకి మీరు ఏ అప్లికేషన్ పెట్టక్కర్లేదు, నోటీస్ కూడా ఇవ్వక్కర్లేదు. ఆఫర్ డాక్యుమెంట్ మీన్స్ ప్రాస్పెక్టస్ ఇన్ కేస్ ఆఫ్ public issue and letter of offer in case of rights issue, which are filed with ROC and stock exchanges. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఆఫర్ డాక్యుమెంట్ ఇనిషియల్ పబ్లిక్ ఇష్యూలో, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ఐపీఓలో అయితే కనుక ప్రాస్పెక్టస్ అంట. ప్రాస్పెక్టస్ అంటే ఏంటి? చిన్న పాంప్లెట్ లాంటిది, బ్రోచర్ లాంటిది, లేదంటే ఒక అప్లికేషన్, అది ఎవ్రీథింగ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ ఇష్యూ. అందులో మా ప్రమోటర్స్ వీళ్ళు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఇంత, ఎక్స్పీరియన్స్ ఇంత, తర్వాత మా ప్రోడక్ట్ ఇటువంటిది, ఈ ప్రోడక్ట్లో ఈ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి ఈ ప్రోడక్ట్కి, తర్వాత మా చరిత్ర అనే ఎవ్రీథింగ్ అంతా దే విల్ నేరేట్ ఇన్ దట్ బ్రోచర్. ఓకే, దాన్ని ఏమంటామంటే ప్రాస్పెక్టస్ అంటాం. ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్ డాక్యుమెంట్ టు ద పబ్లిక్ ఇన్వెస్టర్స్ పర్పస్. ఓకే, దట్ విల్ బి కాల్డ్ ఎస్ ద ప్రాస్పెక్టస్. అదే కనుక పబ్లిక్ ఇష్యూ అయితే కనుక, ఇనిషియల్ పబ్లిక్ ఇష్యూ అయితే కనుక, అదే కనుక సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్స్ ఇష్యూ అనుకోండి, రైట్స్ ఇష్యూ అంటే ఎగ్జిస్టింగ్ కంపెనీ, లిస్టెడ్ కంపెనీకి రైట్స్ ఇష్యూ ఉంటుంది. దానికి మనం ఇచ్చే వర్డ్ ఏంటంటే లెటర్ ఆఫ్ ఆఫర్ అంటాం. వీ కెనాట్ కాల్ యాజ్ ఎ ప్రాస్పెక్టస్. ఆ వర్డ్ మాత్రం సెపరేట్, వేరు మాత్రం. ఓకే, విచ్ ఆర్ ఫైల్డ్, ఆ రెండు కూడా ప్రాస్పెక్టస్ ఇవన్నీ కూడా టు బి ఫైల్డ్ విత్ దట్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అండ్ స్టాక్ ఎక్స్చేంజెస్ కూడా మనం ఇవ్వాలి. అంటే వాళ్ళు స్క్రూటినైజ్ చేస్తారు, చూసి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అన్న తర్వాత దెన్ దే విల్ గివ్ ద క్లియరెన్స్ ఫర్ going for public issue. Next, a red herring prospectus. This is also important point. What is this? It is a prospectus which doesn't have details of either price or number of shares being offered or the amount of the issue. And ఏంటంటే రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ఇది ప్రాస్పెక్టస్ బట్ కాల్డ్ as రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ఆర్హెచ్పి అంటాం. ఇందులో ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు. ప్రైస్ ఎంతో, ఎంతగా ఆఫర్ వెళ్తుందో, పబ్లిక్ ఎంత ఆఫర్ చేస్తారు, ఎంత ప్రైస్ పలుకుతుందో, పబ్లిక్ ఆఫర్ ఎంత అనేది చెప్పరు. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత అనేది ఇస్తామో, ఎలా పబ్లిక్ ఇష్యూకి వెళ్తుందో అనేది చెప్పరు. ఓకే, అంత ఆఫర్ చేస్తున్నారో తెలియదు, అమౌంట్ ఆఫ్ ది ఇష్యూ అంతా కూడా తెలియదు. అంతా కూడా మనకి కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. అంటే కాన్ఫిడెన్స్ కొంచెం పబ్లిక్ వస్తారా అంటే ఎందుకు రారండి? అది మంచి ఎక్స్ట్రా బ్రహ్మాండమైన కంపెనీ అనుకోండి, బ్లూ చిప్ కంపెనీ అనుకోండి, అసలు వాడు ఎప్పుడొస్తే చాలు రూపాయి ఇచ్చినా తీసుకుంటాం, ₹10 ఇచ్చుకొని తీసుకున్న వాడు కూడా ఉండొచ్చు. కాబట్టి సో ఇట్ ఈస్ సమ్ ప్రివిలేజ్ ఈస్ దేర్ ఫర్ దట్. నెక్స్ట్, ఎన్ ఆర్హెచ్పి ఫర్ ఎన్ ఎఫ్పిఓ కెన్ బి ఫైల్స్ విత్ ఆర్ఓసి. ఓకే, ప్రైసింగ్ ఆఫ్ దట్ ఇష్యూ. ప్రైసింగ్ ఆఫ్ ది ఇష్యూ అంటే ఏంటి? ఇష్యూ ప్రైసింగ్ ఎలా ఫిక్స్ చేస్తారు? ఇష్యూయర్ కంపెనీ కెన్ మెన్షన్ ఏ ప్రైస్ బ్యాండ్ ఆఫ్ 20%. Cap of not more than 20% of floor rate means minimum bid rate in the draft offer documents filed with SEBI, and actual rate can be determined before filing with the ROC. అంటే ప్రైసింగ్ అనేది ఎలా ఫిక్స్ చేస్తారు? ఇప్పుడు సపోజ్ నేనే ఒక కంపెనీ పెడదాం అనుకుంటున్నాను, పబ్లిక్ ఆఫర్కి వెళ్తాను అనుకుంటాను. వెళ్ళినప్పుడు అది ఫేస్ వాల్యూ 110 రూపీసే. ఓకే, కానీ నాకు కొంత నా ప్రోడక్ట్కి డిమాండ్ ఉంటుంది, నా ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్, ప్రమోటర్స్ మంచోళ్ళు, ఈ మెరిట్స్ తోటి నేను ఐ మే మొబిలైజ్ మోర్ దాన్ దట్ అట్ ఎ ప్రీమియం. 10 రూపీస్కి నేను ఒక 15 రూపీస్, లేకపోతే 14 రూపీస్, 20 రూపీస్కో కూడా నేను పబ్లిక్ ఇష్యూకి వెళ్ళొచ్చు. అంటే ప్రీమియం రూపంలో నేను కొంత ఎక్స్ట్రా ఫేస్ వాల్యూ కన్నా ఛార్జ్ చేయొచ్చు.
Okay, but certificates will be issued at the face value. The remaining portion I will make use for my company benefit. సో అటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. వచ్చినప్పుడు మనం ప్రైస్ ఫిక్స్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు అది ఎలా జరుగుతుంది అంటే మినిమం బిడ్ అమౌంట్ మినిమం బిడ్ అమౌంట్ ఎంతో చూస్తాం. మినిమం బిడ్ అమౌంట్ అంటే ఎవరు చేస్తారు? మర్చెంట్ బ్యాంకర్స్ సర్వే చేస్తారు. సర్వే చేసి ఓకే చెప్తారు, ఏమండి ఇలాగా మీ కంపెనీ ఏదో ఉంది కదా, మీ కంపెనీకి 10 రూపాయలు మీరు ఫేస్ వాల్యూ, ఓకే మీకు కొంచెం క్రేజ్ ఉంది ఆ కంపెనీ ప్రోడక్ట్ మీద, ప్రమోటర్స్ మీద, కాబట్టి ఈ ప్రైస్కి అయితే కనుక మేము రెడీ అని చెప్పేసి ఒక రకంగా ఆక్షన్ టైప్ మాట, ఎంతకైతే కొంటారని చెప్పేసి మనమైనా హౌస్ ఉందనుకోండి, అది అవసరం ఉన్నా లేకపోయినా ఈ హౌస్ అమ్ముతాను 10 మందికి చెప్తారు. అంటే కొనేవాడు ఏ రేంజ్లో ఉన్నాడు అనేది టెస్ట్ చేసుకోవడం, నిజంగా వీడేం అమ్మడది. ఆ రకంగా ఏంటంటే సర్వే చేసినప్పుడు బిడ్ ప్రైస్ అనేది వస్తుంది. మినిమం బిడ్ ప్రైస్ అవుట్ ఆఫ్ ఆల్ మినిమం ఎంత అనేది. సో దాన్ని వీడు బెంచ్ మార్క్ కింద పెట్టుకుని దానికన్నా 20% దాటకుండా వాడు ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేసి సెబీకి అప్ చెప్పాలి, డ్రాఫ్ట్ రూపంలో ఇన్ఫార్మ్ చేయాలి. చేసిన తర్వాత యాక్చువల్ రేట్ కెన్ బి డిటర్మైన్డ్ చేసి ఫైల్ విత్ సెబీ అండ్ యాక్చువల్ రిటర్న్ కెన్ బి ఫైల్ విత్ ఆర్ఓసి సెబీ లెటర్. ఓకే, నెక్స్ట్ బుక్ బిల్డింగ్. సో ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రైస్ బ్యాండ్ ఆఫ్ 20%, అదొక పాయింట్. నెక్స్ట్ ఈ క్యాప్ ఆఫ్ అంటే నథింగ్ బట్ ఏ క్యాప్ ఆఫ్ ఆ 20% ఏంటంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ క్యాప్ ఆఫ్ నాట్ మోర్ దాన్ 20% ఆఫ్ ఫ్లోర్ రేట్. ఫ్లోర్ రేట్ అంటే ఏంటి చెప్పాను, బిడ్స్ ద్వారా ఇచ్చిన మినిమం రేట్. నెక్స్ట్ బుక్ బిల్డింగ్. బుక్ బిల్డింగ్ అనేది కూడా సేమ్ అటువంటిది. మీన్స్ ఏ ప్రాసెస్ అండర్టేకెన్ బై విచ్ డిమాండ్ ఫర్ సెక్యూరిటీస్ షేర్స్ ఆఫర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద బిడ్ ప్రైసెస్ కెన్ బి అసెస్డ్. బుక్ బిల్డింగ్ అంటే నేను చెప్పాను చూడండి, బిడ్స్ కాల్ఫర్ చేసి అంత ఎవడంతకు తీసుకోవడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి ఒక సర్వే లాంటివి కండక్ట్ చేస్తారని చెప్పాను కదండి, అది దట్స్ కాల్డ్ ఎస్ ఏ బిల్డింగ్ ఆఫ్ దట్ ప్రైస్ ఫ్లోర్ రేట్ మాట. ఇట్స్ కాల్డ్ ఎస్ ఏ బుక్ బిల్డింగ్. నెక్స్ట్ బుక్ బిల్డ్ ఇష్యూ అలొకేషన్. ఇప్పుడు మీకు చెప్పాను చూడండి, బుక్ బిల్డ్ ఇష్యూ అలొకేషన్ వచ్చిన తర్వాత ఎవరికి ఎంత చేయాలనుకున్నప్పుడు ఇందాక మనం అనుకున్నాం, రిటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్కి గ్యారంటీగా 35% అలాట్ చేసేస్తాం. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎన్ఐఏఎస్కి 15% అండ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి 50%. సో ఇది ఇంపార్టెంట్, 35%, 15%, 15%, 50%. ఎవరికి ఎంత? దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్. రిటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అంటే ఏంటి? దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ క్వశ్చన్. రిటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎన్ ఇన్వెస్టర్ who applies or bids for securities of or for a value not more than 1 lakh. అంటే ఏంటంటే 1 lakh వాల్యూ దాటకుండా అతను కనుక ఇన్వెస్ట్ చేసే ఎనీ ఇండివిజువల్ ఇన్వెస్టర్ ఈస్ కాల్డ్ as a రిటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్. సో 1 lakh is the here point. Next, intermediaries in an issue in primary market. ఎవరు అంటే బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్, BRLM అంటాం. ఏ మర్చెంట్ బ్యాంకర్ పొసెసింగ్ ఏ వ్యాలిడ్ సెబీ రిజిస్ట్రేషన్ ఇన్ అకార్డెన్స్ విత్ సెబీ ఈజ్ ఎలిజిబుల్ టు యాక్ట్ యాజ్ ఎ BRLM టు అన్ ఇష్యూ. అంటే ఏమి లేదండి, లీడ్ మేనేజర్స్ అంటే మర్చెంట్ సర్వీసెస్ దాంట్లో ఇప్పుడు సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మర్చెంట్ బ్యాంకింగ్, తర్వాత ఇండియన్ బ్యాంక్ మర్చెంట్ బ్యాంకింగ్, ఈ టైప్ ఆఫ్ సబ్సిడరీస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు అందులో. అంటే వాళ్ళు ఏంటంటే దే ఆర్ స్పెషలైజ్డ్ పీపుల్, దే నో అబౌట్ ద మార్కెట్ కండిషన్స్, ఎవ్రీథింగ్, నాలెడ్జ్ ఆఫ్ దట్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నిటి మీద నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళు చేయాలనుకుంటే కనుక సెబీ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఓకే, సో దే విల్ యాక్ట్ యాజ్ ఎ BRLM టు అన్ ఇష్యూ. సేఫ్టీ నెట్ అంటే ఇట్స్ ఏ బైబ్యాక్ అరేంజ్మెంట్ ఆఫ్ షేర్స్, ఆల్సో కాల్డ్ యాజ్ ఎ సేఫ్టీ నెట్ స్కీమ్. This offer is kept open for a period of 6 months from the last date of dispatch of the securities. This offer is available only to resident individual allottees, those who limited to a maximum of 1000 shares per allot. అంటే ఏంటంటే సేఫ్టీ నెట్ ఏంటంటే
బైబ్యాక్ అరేంజ్మెంట్ ఆఫ్ షేర్స్ అంటాం. బైబ్యాక్ అరేంజ్మెంట్ అంటే ఇప్పుడు సపోజ్ నేను 10 రూపీస్ చొప్పున కంపల్సరీగా ఇష్యూ చేయాలి కాబట్టి ఇష్యూ చేసేస్తుంది కంపెనీ. ఓకే, 10 రూపీస్ చొప్పున చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ అంటే మీరు అనొచ్చు పబ్లిక్ నుంచే ఇష్యూ చేయాలంటే ఇనీషియల్గా వీ హ్యావ్ టు రైజ్ ఫ్రమ్ ద పబ్లిక్ ఓన్లీ. ఆఫ్టర్ దట్ వాళ్ళ కంపెనీ హోల్డ్ చేద్దాం అనుకుంటా, తన స్టేక్ పెంచుకుందాం అనుకున్నప్పుడు ఎవరి దగ్గర నుంచి పెంచుకోవాలి? ఎవరికైతే ఇష్యూ చేశారో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి కొనుక్కోవాలి, వేరే ఆప్షన్ లేదు. కొనుక్కోనప్పుడు తనకి ఆ సేఫ్టీ నెట్ స్కీమ్ అనే దాంట్లో ఏంటంటే కొంత అమౌంట్ వరకు కూడా వాళ్ళు కొనుక్కునేలాగా, అదేంటే అది ఒక రకమైన ఆఫర్ వాళ్ళకి ఇస్తుంది. ఇనీషియల్గానే వాళ్ళకి ఆఫర్ చేస్తుంది, ఇదిగో మీకు అలాట్ చేస్తున్నాము, తర్వాత మాకు 6 months లోపల ఓకే we may come to you for buyback of arrangement of shares అని చెప్పాం. అందులో ఏంటి దాని ఉపయోగం ఏంటి అనుకోవచ్చు. అంటే ఏంటంటే మీకు 10 రూపీస్కి షేర్స్ ఇష్యూ చేసి వాళ్ళకి ఎంతో కొంత లాభం అనేది చూపించి అట్రాక్షన్ ఉంటేనే కదా మీకు అమ్ముతారు. వాళ్ళు ఏం 10 రూపీస్ నేను 15 రూపీస్కి మేము ఇస్తున్నాం, ఆఫర్ చేస్తాం ఏంటి వితిన్ 6 months. ఇంకా అంతకన్నా బెనిఫిట్ ఏముంటుంది, కొంతమంది తిరిగి అమ్మేస్తారు వెనక్కి. కానీ అమ్మేసినప్పుడు మాత్రం అక్కడ ప్రతి వాళ్ళు అమ్మేశారు అనుకోండి, తీసుకోవడం లేదు. కనీసం మ్యాక్సిమం ఆఫ్ 1000 shares per అలాట్. అంటే ఎవడైనా సరే ఒక 5000 షేర్స్ అలాట్ అయింది అనుకోండి, 5000 నేను బైబ్యాక్ చేస్తానంటే కంపెనీ తీసుకోవడానికి లేదు, 1000 వరకే తీసుకోవాలి, మిగతా మాత్రం వాడేకే రిటైన్ చేయాలి. సో ఆ రకంగా 2 పాయింట్స్ ఏంటంటే, వన్ ఈజ్ దిస్ సేఫ్టీ నెట్ బైబ్యాక్ అరేంజ్మెంట్ ఆఫ్ షేర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఆఫర్ షుడ్ బి కెప్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిస్పాచ్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇష్యూ చేసిన తర్వాత 6 months లోపలనే ఇది చేయాలి ఆఫర్ అనేది. నెక్స్ట్ మ్యాక్సిమం 6 months ఆఫర్ ఓపెన్ చేసి పెడతాం. నెక్స్ట్ ఏంటంటే 1000 shares per అలాటి దాటకూడదు. ఈ రెండు మనం తీసుకుంటే ఇట్స్ కాల్డ్ ఏ సేఫ్టీ నెట్. నెక్స్ట్ ఆస్బా. ఆస్బా అంటే అప్లికేషన్స్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అకౌంట్. సో దిస్ ఈజ్ ద అబ్రివేషన్ పార్ట్, దట్ మీన్స్ ఫుల్ ఫామ్ ఆఫ్ ఆస్బా. ఇది ఎక్కడ వస్తుందంటే పబ్లిక్ ఆఫర్కి వెళ్ళేటప్పుడు సపోజ్ నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, 1,00,000 రూపాయలు నేను అప్లై చేస్తాను ఆన్ అప్లికేషన్, కానీ ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోయింది. ఆడు ఏం చేస్తాడంటే ఒక 6 నెలలు అంతా తీసుకుంటాడు, 3 నెలలు తీసుకున్న తర్వాత అలాట్ చేసేస్తాడు. అలాట్ చేసినట్టు నాకు తగలలేదు, తగలపోయేటప్పటికి మళ్ళీ తిరిగి నాకు పేమెంట్ వచ్చేటప్పుడు ఇంకొక 3 నెలలు పడుతుంది. సో ఇప్పుడు నాకేమైంది, 1,00,000 రూపాయలకి 6 నెలలకి ఇంట్రెస్ట్ రేట్ 0. సో మై ఫండ్స్ ఆర్ వేస్టెడ్ వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఏం చేశారంటే ఆస్పా సిస్టమ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఏమవుతుందంటే మన అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉందనుకోండి, ఆ 1,00,000 రూపాయలు లీన్ మార్కింగ్లోకి వెళ్ళిపోతుంది. అప్లికేషన్లో మీకు 1,00,000 రూపాయలు అప్లై చేసినప్పుడు ఫండ్స్ మనం ట్రాన్స్ఫర్ చేయం కంపెనీకి, సింపుల్గా అందరు హోల్డ్ పెట్టేసి ఆ మార్కింగ్ తోటి వాళ్ళకి అప్లికేషన్ పంపించేస్తాం, ఫార్వర్డ్ చేసేస్తాం. ఎలాట్ అయిందనుకోండి అప్పుడు ఇక్కడ మనం డెబిట్ చేసి కంపెనీకి పంపించేస్తాం. లేదనుకోండి అది అలాగే ఉంటుంది. సో ఆటోమేటిక్గా మీ బ్యాంక్లో ఉన్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది కదండి. సో దిస్ సిస్టమ్ ఎందుకు ఇలా చేస్తాం అంటే మన ఇన్వెస్టర్స్కి మనం బెనిఫిట్ చేయాలి, వాళ్ళకి లాస్ అనేది ఉండకూడదు బికాస్ ఆఫ్ దిస్ డిలే ఆన్ ద పార్ట్ ఆఫ్ ద కంపెనీస్ అని చెప్పి దేర్ ఈజ్ ఎ ఫెసిలిటీ ఎక్స్టెండెడ్ టు దిస్. నెక్స్ట్ క్యూఐపి, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్, ఇందాక చెప్పుకున్నది. ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ రైజింగ్ టూల్ whereby a listed company can issue equity shares to a qualified institutional buyer. It is nothing but a tool. Qualified institutional placement, it is a placement process. Apart from preferential allotment, this is only other speedy method of private placement for companies to raise money. ఈ క్యూఐపీస్ ద్వారా, ఈ ప్రాసెస్ ద్వారా మన రీటైల్ ఇన్వెస్టర్స్కి మొత్తం 100% ఇవ్వడం మొదలెట్టామంటే వాళ్ళకి అలాట్మెంట్స్, రిఫండ్స్, తర్వాత షేర్ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అని పెద్ద బిగ్ ప్రాసెస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ a major portion, if you select a QIB, automatically that allotment and funds rising is very easy, fast. So for that purpose only this will be useful. Next is SEBI. We know very well it is a stock exchange board of India. This protect changes the interest of the apex body also in the capital market. So this protect the interest of the investors in securities and to promote the development
of and to regulate the securities market and for matters connected thereof. Prior to SEBI, there is a control. Prior to SEBI, ఎవరు ఉండేవారంటే CC అంటాం, కంట్రోలర్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూస్ అండ్ కంపెనీ లా బోర్డ్. Registration of certificate from SEBI is compulsory for stock brokers, sub brokers, share transfer agents. వీళ్ళందరికీ కూడా సెబీ రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఉండాలి. స్టాక్ బ్రోకర్స్కి, సబ్ బ్రోకర్స్కి అండ్ షేర్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్కి మ్యాండేట్. నెక్స్ట్ QIBs. ఎవరు QIBస్లో ఏముంటాయి చూద్దాం. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బైయర్స్ అనుకున్నాం కదండి. those are who possesses an expertise. వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉండాలి వీళ్ళకి. అలాగే పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ డిఫైన్డ్ ఇన్ కంపెనీస్ యాక్ట్. ఇందులోకి వచ్చేయంటే పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కంపెనీస్ యాక్ట్లో డిఫైన్ చేసిన అన్నీ వస్తాయి. ఎవరు అంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, FIIs, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, VCF అంటాం, అండ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ IRDA అంతా వస్తారు. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు దట్. మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, IRDA, etc. Unit number 6. What are the contents in this? Let us see. Mutual funds. 1. Mutual funds and its role in capital market. 2. Role of insurance companies and its principles. And 3. Fundamentals of governing insurance contracts. 4. Customer protection. 5. Types of insurance business. And 6. IRDA. Insurance Regulatory Development Authority. It is the apex body of insurance companies. Next, we are coming to the different types of mutual funds. What are the types we shall see? Open-ended scheme, closed-ended fund scheme, growth scheme, equity-oriented fund, income scheme, debt-oriented, ఇవన్నీ కూడా different types of scheme. Open-ended scheme అంటే ఏం లేదండి, always keep open. ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు అందులో. అది నెట్ అసెట్ వాల్యూ ఏదో ఉంటుంది, అది ఎప్పటికప్పుడు డైలీ పేపర్లో వేస్తూ ఉంటాడు. దాని ప్రకారం మీకు నచ్చితే కనుక ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో ఇట్ ఈస్ కెప్ట్ ఓపెన్. క్లోజ్ ఎండెడ్ స్కీమ్ ఏంటంటే ఒక స్కీమ్ ఓపెన్ చేస్తారు, 10 రోజులు, 15 రోజులు, 1 month, 2 months ఇస్తారు. ఆ పీరియడ్లో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి అది ఎప్రిసియేషన్, తర్వాత నెట్ అసెట్ వాల్యూ అవన్నీ కూడా మార్క్ అవుతుంది. దట్ మీన్స్ దట్ విల్ బి ట్రేడెడ్ ఇన్ దట్ మార్కెట్. ఓకే, నెక్స్ట్ గ్రోత్ స్కీమ్ అండ్ ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్. గ్రోత్ అన్న ఈక్విటీ అన్న రెండు ఒకటే, పేర్లు మాత్రం డిఫరెంట్ నేమ్స్. అందు గురించి దే హ్యావ్ యూజ్డ్ టూ. ఐదర్ గ్రోత్ స్కీమ్ అన్నా ఒకటే, ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్ అన్నా ఒకటే. ఏంటివి అంటే మెయిన్లీ ద ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద పబ్లిక్ విల్ గో టు దట్ ఈక్విటీస్. షేర్స్లోకి వెళ్తాయండి. షేర్స్ అనేటప్పటికి షేర్స్ 10 రూపాయల షేర్ 100 రూపాయలు అవ్వచ్చు, లేదా 10 రూపాయల షేర్ 2 రూపాయలు కూడా అవ్వచ్చు. We can't expect it because depending upon that index and other market conditions. Okay, so దానికి ఏమవుతుందంటే దాన్ని సడన్గా ఎప్రిసియేషన్ వస్తుంది. సో దట్స్ వై దే హ్యావ్ షోన్ యాజ్ ఎ గ్రోత్ స్కీమ్ ఆర్ ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్ అంటాం. ఇన్కమ్ స్కీమ్ అండ్ డెట్ ఓరియంటెడ్ స్కీమ్ అంటే ఏంటంటే ఇన్కమ్ మాత్రమే వస్తుంది, ఫిక్స్డ్ ఇన్కమ్. ఓకే, అండ్ డెట్ ఓరియంటెడ్ ఎందుకన్నా అంటే డిబెంచర్స్. ఇట్స్ కాల్డ్ ది డిబెంచర్స్. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ వి పుట్ ఇన్ డిబెంచర్స్, ఓకే, by this mutual funds, that will be scheme. That scheme is called as income scheme or debt oriented scheme. అంటే డిబెంచర్స్ లో ఏముంటుందంటే, డిబెంచర్స్ మనకి కంపెనీస్ అవన్నీ ఆఫర్ చేస్తూ ఉంటాయి. 10% పెర్ యానమ్ లేకపోతే 8% పెర్ యానమ్ ఇష్యూర్డ్ ఇంట్రెస్ట్ మీకు ఇస్తాము, ఇన్కమ్ ఇస్తామని చెప్పి అంటారు. సో అంటే ఏంటంటే మనకి ఫిక్స్డ్, జస్ట్ లైక్ ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట. సో మనకి ఇష్యూర్డ్ ఇన్కమ్ ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీగా మనకి హయ్యర్ రిటర్న్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ మోడరేట్ రిటర్న్స్ అనేది మనకి నార్మల్గా ఉంటాయి. సో దట్ ఈస్ లో రిస్క్ ఇట్ ఈస్. నెక్స్ట్ వన్ ఈజ్ ది బ్యాలెన్స్డ్ ప్లాన్ స్కీమ్. బ్యాలెన్స్డ్ ప్లాన్ స్కీమ్ అంటే అంటే అక్కడ కొన్ని ఏమో 50% లేకపోతే సమ్ పోర్షన్ ఆఫ్ దట్ ఫండ్స్ విల్ గో టు దట్ గ్రోత్ స్కీమ్ అండ్ సమ్ పోర్షన్ రిమైనింగ్ స్కీమ్ విల్ గో టు ది ఇన్కమ్ స్కీమ్. అప్పుడు ఏమవుతుంది, ఒక చోట ఏమైనా నష్టం వచ్చినా ఇంకోసారి మనకి కాంపన్సేట్ మిగులుతుంది. సో ఈ రకంగా ఇట్స్ కాల్డ్ ది బ్యాలెన్స్డ్ ప్లాన్ స్కీమ్ అంటాం. నెక్స్ట్ 6th వన్, మనీ మార్కెట్ ఫర్ లిక్విడ్ ఫండ్. మనీ మార్కెట్ లిక్విడ్. మనీ మార్కెట్ అంటే ఇంకా మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లోకి వెళ్తుంది ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా.
So it is entire investment will go to that money market oriented instruments. So it's called అంటే కంపెనీ షేర్స్ కాకుండా ఈ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ మనం అనుకున్నాం చెప్పాం చూడండి, సిడీస్, సిపిస్, తర్వాత రేపోస్, మనం ఇందాక జస్ట్ అనుకున్నాం ప్రీవియస్ చాప్టర్స్లో. వాటికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్లో కనుక వెళ్తే కనుక దట్ విల్ బి కాల్డ్ ఎస్ దట్ టైప్ ఆఫ్ ఫండ్ ఇస్ కాల్డ్ ఎస్ మనీ మార్కెట్ ఫండ్ అంట, మ్యూచువల్ ఫండ్. గిల్ట్ ఫండ్ ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇందులో ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ మొబిలైజ్ చేసిన ఫండ్స్ అన్ని కూడా ఎక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెట్టేస్తారు. అంటే ట్రెజరీస్, బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్ ఇలా. నెక్స్ట్ ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఇండెక్స్ బేస్డ్. ఓకే, ఇండెక్స్ బేస్డ్ అంటే మీకు ఇండెక్స్ ఓరియంటెడ్. సపోజ్ ఒక 5-6 మీకు తీసుకుంటారు ఇండెక్సెస్, కమోడిటీస్ కావచ్చు, లేదంటే ఇంకా మెటల్స్ కావచ్చు, ఏనా అలా తీసుకుని దాని ప్రకారం వాళ్ళు సెలెక్టివ్గా దాని స్క్రిప్ట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సెక్టార్ స్పెసిఫిక్ ఫీల్డ్స్. సెక్టార్ స్పెసిఫిక్ ఫీల్డ్కి వచ్చేటప్పటికి సో డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి కదండి. ఫార్మసీ సెక్టారు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ టైప్ ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. నెక్స్ట్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, FOFs అంటాం. ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఏ స్కీమ్ దట్ ఇన్వెస్ట్ ప్రైమరీలీ ఇన్ అదర్ స్కీమ్స్ ఆఫ్ సేమ్ మ్యూచువల్ ఫండ్. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక మ్యూచువల్ ఫండ్ మొబిలైజ్ చేస్తారు ఫండ్స్, కానీ వాళ్ళు ఏం చేయాలంటే మొత్తం మార్కెట్ స్టడీ చేసి స్పెషలైజ్డ్ పీపుల్ని పెట్టుకుని ఎంగేజ్ చేసుకుని ఎక్కడ పొటెన్షియాలిటీ ఉంటుందో చూసుకుని ఎక్కడ రిస్క్ తక్కువ ఉంటుందని స్టడీ చేసి పెట్టాలి ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ ఇన్వెస్టర్స్. వీళ్ళు అలా ఏం చేయకుండా మొబిలైజ్ చేసిన ఫండ్స్, వీళ్ళ మ్యూచువల్ ఫండ్స్ మొబిలైజ్ చేసిన ఫండ్స్ ఇంకొక మొబిలైజ్ మంచి ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ దాంట్లో పెట్టేస్తారు. అంటే ఏంటంటే వీళ్ళు మట్టి అంటించుకోకుండా చేసే పని. ఓకే, ఇట్ ఈజీ వే ఆఫ్ మొబిలైజింగ్ డూయింగ్ ద బిజినెస్. నెక్స్ట్ గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ స్కీమ్ మైనస్ NAV ఈజ్ ఈక్వల్ టు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ స్కీమ్కి నెట్ అసెట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఒక ఫార్ములా. దేర్ మే బీ సమ్ క్వశ్చన్స్, చిన్న షార్ట్ క్వశ్చన్స్ ఏంటి అడిగితే అడగొచ్చాము. ది ఫార్ములా మాత్రం ఐ హ్యావ్ మెన్షన్ హియర్. Market value of the scheme's investment plus current assets minus current liabilities minus provision divided by number of units under the scheme on the valuation date. Okay, this is only for information purpose. I have placed it from this IABF book. Next, products labeling in mutual fund. This is the area where you can get questions. అది ఏంటి చూద్దాం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఏమున్నాయి, ఎవరికి ఏంటని తెలియదు. మన మ్యూచువల్ ఫండ్స్ ఏదో టాటా మ్యూచువల్ ఫండ్ అంటాడు, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ అంటాడు. దాని గురించి బ్యాక్గ్రౌండ్ బేసిక్ లేమెన్స్కి ఇవన్నీ తెలియదు. అందు గురించి ఏం చేస్తారంటే అందరికీ తెలిసేలాగా దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ దట్ రిస్క్ లేబులింగ్, ప్రోడక్ట్ లేబులింగ్ అంటాం. అది ఇంట్రడ్యూస్ చేశారు, చెయ్యాలి. దాంట్లో ఏంటంటే లెవెల్ ఆఫ్ రిస్క్ అనేది డిపిక్టెడ్ బై కలర్ కోడ్ బాక్సెస్ యాజ్ అండర్. ఆ మ్యూచువల్ ఫండ్కి ఒక కలర్ ఐడెంటిఫికేషన్ తోటి మెసేజ్ పంపిస్తాం. బ్లూ కలర్డ్ అనుకోండి, ప్రిన్సిపల్ అట్ లో రిస్క్. అంటే మనం ఏదైతే మనం అసలు కట్టామో ఎప్రిసియేషన్ పక్కన పెట్టండి, దానికి వచ్చే రిటర్న్ పక్కన పెడితే కనుక ఓన్లీ ఫోకస్ ఆన్ ద ప్రిన్సిపల్. అది కంపల్సరీగా లో రిస్క్లో ఉంటుంది, రిస్క్ ఏమి ఉండదు. బ్లూ కలర్ ప్రోడక్ట్ లేబులింగ్ అయితే. ఎల్లో కలర్ అయితే కనుక ప్రిన్సిపల్ అట్ మీడియం రిస్క్, ప్రిన్సిపల్ మీడియం రిస్క్ ఉన్నట్టు లెక్క. బ్రౌన్ అనేటప్పటికీ ప్రిన్సిపల్ అట్ హై రిస్క్. అంటే ఏంటి అండి ఇవి అంటే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇఫ్ దేర్ ఈజ్ ఎ హై రిస్క్ దేర్ విల్ బి హై రిటర్న్. ఇఫ్ దేర్ ఈజ్ ఎ లో రిస్క్ డెఫినెట్లీ దేర్ విల్ బి లో రిటర్న్. ఓకే, అది ఏంటంటే డిపెండింగ్ అపాన్ దట్ మన స్టడీ తర్వాత మన ప్రికాషన్స్ అన్నీ కూడా చూసుకుని దాని మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే కనుక దే మే గెట్, అంటే దే ఆర్ టేకింగ్ హై రిస్క్, దట్స్ వై దే మే ఎక్స్పెక్ట్ ఎ గుడ్ రిటర్న్. ఓకే, కొంతమంది ఉంటారు నా దగ్గర 10 లక్షలు ఉంది, 10 లక్షలు ఉందంటే నేను రిస్క్ తీసుకుని అయినా సరే అని చెప్పేసి ఒక యూనిట్ స్టార్ట్ చేస్తాడు. ఓకే, ఆ 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ఏదో ఒక పేపర్ కప్పులు యూనిట్ లేకపోతే డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ కూడా తయారు చేద్దాం అని చెప్పేసి ఏదో ప్లాన్ చేసి కొంచెం స్ట్రగుల్ అవుతాడు, కష్టపడతాడు, చేస్తాడు. అంటే ఏంటి, హీఈస్ టేకింగ్ హై రిస్క్. ఉంటుందో ఊడిపోతుందో కూడా తెలియదు వాడు. సపోజ్ అది మార్కెట్లో క్లిక్ అయింది అనుకోండి, ఆ ఆ 10 లక్షలు ₹1,00,00,000 అయిపోయినా ఆశ్చర్యపడాలి. ఏమో ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వచ్చి వీడు ఇంకా ఎక్స్పాండ్ అయిపోయి ఆ 2 ఇయర్స్లోనే ఆ స్టేజ్కి వెళ్ళిపోవచ్చు.
లేదు, that is high risk because since he has taken the high risk, so naturally he can expect a high return. అలా కాకుండా నాకెందుకు ఇంత 10 లక్షలు ఉందని చెప్పి నేను పోస్ట్ ఆఫీసులోనే వేసుకుంటాను, నాకు వద్దు, రిస్క్ వద్దు, ఏమవుతుంది అనుకుంటే వాడికి 7% వస్తుంది. 2 years అయినా 7% అవుతుంది, 5 years అయినా 7% వస్తుంది. సో ఇట్స్ నార్మల్ రిటర్న్ ఓన్లీ హీ విల్ ఎక్స్పెక్ట్. సో దట్స్ వై డిపెండింగ్ అపాన్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ దే హ్యావ్ సెగ్రిగేటెడ్ దిస్ కలర్ లేబులింగ్స్, ప్రోడక్ట్ లేబులింగ్ అంటాం. సో బ్లూ, ఎల్లో, బ్రౌన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. Investing in mutual fund the SIP way, that means systematic investment plan. What is this? Not a scheme, but a feature which allows a person to invest in monthly or quarterly, etc. And investment way of, that means సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏంటంటే ఎస్ఐపి అంటాం దీన్ని. అంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ఎ స్కీమ్. అంటే మనం చేసేది ఇఫ్ ఇట్ ఈజ్ మంత్లీ వెళ్తే బెటరా, క్వార్టర్లీ వెళ్తే బెటరా ఇన్వెస్ట్మెంట్, ఓకే, ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే కొన్ని స్కీమ్స్ అంటే మంత్లీ, అంటే లాక్ ఇన్ పీరియడ్ మంత్లీ ఉండొచ్చు. తర్వాత ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ అవుట్. అదే సో క్వార్టర్లీ ఆప్షన్ అనుకోండి, యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ ద క్వార్టర్. ఓకే, సో ఈ క్వార్టర్లో రిస్క్ వచ్చి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దట్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో ఇట్ డిపెండింగ్ అపాన్ దట్ చాయిస్ అండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ జస్ట్ ఇట్ ఈస్ ఎ ప్లాన్. నెక్స్ట్ డిస్క్లోజర్ ఆఫ్ ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ. అంటే ఏంటి, 10 రూపాయలు ఇవాళ ఇన్వెస్ట్ చేశాను 2 months బ్యాక్, ఇప్పుడు ఎంత ఉందంటే మార్కెట్లో దాని వాల్యూ 12 రూపాయలు ఉండొచ్చు, లేదా 11.25 ఉండొచ్చు. సో దిస్ ఈస్ ద నెట్ అసెట్ వాల్యూ. ఎప్రిసియేషన్ పోర్షన్ కలిపి ప్రజెంట్ మార్కెట్ రేట్ ఎంత అనేది, మార్కెట్లో దాని యొక్క వాల్యూ ఎంత అనేది చెప్తాం, పేపర్లో కూడా వేస్తుంటారు. పబ్లిష్డ్ ఆన్ డైలీ బేసిస్ బై ద మ్యూచువల్ ఫండ్స్ అట్లీస్ట్ ఇన్ 2 డైలీ న్యూస్ పేపర్స్ పబ్లిష్ చేయాలి కంపల్సరీగా. రౌండింగ్ ఆఫ్ ఎన్ఏవిస్ అనేది విల్ బి రౌండెడ్ అప్ టు 2 decimal places. ఇది ఇంపార్టెంట్. అప్ టు 2 decimal places దాకా రౌండ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే డైలీ బేసిస్లో 2 న్యూస్ పేపర్స్లో కంపల్సరీగా ఈ మ్యూచువల్ ఫండ్స్ పబ్లిష్ చేయాలి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్. ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ ఇవేంటండి, వాట్ ఆర్ దీస్ అంటే, మనం ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్, ఇన్సూరెన్స్ వాటిల్లో మనం పాలసీస్ తీసుకుంటాం. వీఆర్ డీలింగ్ విత్ దట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నార్మల్లీ, బట్ ఇట్ ఈస్ బౌండ్ బై సమ్ ప్రిన్సిపల్స్. మనం అనుకుని వాడేదో అనుకుని మనం చేసుకోవడం లేదు, బికాజ్ ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ అనేది వ్యాలిడా లేకపోతే ఇన్వాలిడా అనేది డిసైడ్ చేయబడేది దేని అంటే ఈ ప్రిన్సిపల్స్ డిపెండ్ అయ్యి డిసైడ్ అవుతుంది. ఏంటో చూద్దాం. Principles of utmost good faith, principle of insurable interest, principle of indemnity, principle of subrogation, principle of contribution, and principle of proximate cause. First of all, let us start with that first one, principle of utmost good faith. ఏంటి అంటే, intentional non-disclosure amounts to fraud and unintentional disclosure amounts to voidable contract. అంటే దీని ప్రకారం ఏదైనా మన ఇన్ఫర్మేషన్ ఫర్ ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం మనం హ్యాండిల్ చేసేటప్పుడు, డీల్ చేసేటప్పుడు ఏదైనా కంపెనీ తోటి, ఇన్సూరెన్స్ కంపెనీ తోటి, ఓకే, వీ హ్యావ్ టు ప్లేస్ ఫుల్ ఇన్ఫర్మేషన్. అంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనతో ఫర్నిష్ చేయాలి. ఏ రకంగా ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే, పర్టైన్ టు ఏజ్, ఎగ్జాంపుల్ మాట, ఇన్కమ్, హెల్త్, రెసిడెన్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, ఎక్సెట్రా. సిమిలర్లీ ఇన్ కేస్ ఆఫ్ ప్రాపర్టీ అయితే కనుక ఫ్యాక్ట్స్ పర్టైన్ టు డీటెయిల్స్ ఆఫ్ ప్రాపర్టీ, కార్ సచ్ యాజ్ ఇయర్ ఆఫ్ మేక్, యూసేజ్, మోడల్, సీటింగ్ కెపాసిటీ, ఎక్సెట్రా. అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా ఉండాల్సింది. ఎందుకు ఉండాలి మీరు అనొచ్చు. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేశారనుకోండి, వాడు అడుగుతాడు, మీకు ఏమైనా ఎయిలింగ్ డిసీజెస్ ఉన్నాయా, ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అన్నప్పుడు, వాడు నిజంగా షుగర్ ఏదో ఉందనుకోండి, లేకపోతే బీపీఓ లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, హీ హ్యాస్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్, ఇవ్వాలి. ఓకే, ఎందుకంటే కంపెనీ వాడు మీరేదో రేపో మాపో చచ్చిపోతున్న కండిషన్ అనుకోండి, మీరు ఇవాళ ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసేసుకుని వాడితో సంతకాలు పెట్టేసి మీరు
పుట్టుకమని చచ్చిపోయిన తర్వాత నాకు ₹1,00,00,000 వస్తుందని చెప్పేసి వారసులు లీగల్ హెయిర్స్ వచ్చి క్లెయిమ్ చేశారనుకోండి, కంపెనీ ఏమైపోవాలి? ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటాయి కదా, దానికి వేరే ఏదో ఉంటుంది. ఇక లాక్ అండ్ పీరియడ్ 3 ఏళ్ళ దాకా మీకు కుదరదనో ఏదో పెడతాడు వాడు కండిషన్స్. ఆ కండిషన్స్‌కి మీరు బైండ్ అవ్వకుండా, మీరు డిస్క్లోజ్ చేయకుండా, మీరు హైడ్ చేసేసి ఇన్ఫర్మేషన్ వాడితో పెట్టుకుంటే ఇట్స్ నో వ్యాలిడిటీ ఫర్ దట్ కాంట్రాక్ట్. సో, ది కంపెనీ వోంట్ పే ఎనీ అమౌంట్. సో, ఇలాగే ఏజ్ ఉందనుకోండి, మీరు రియల్లీ యూ ఆర్ ఎ మైనర్. ఓకే. బట్ మేజర్ కింద మీరు 18 ఇయర్స్ పూర్తి అయిపోయినట్టు చేసేసి, రేపో మాపో ఏదో భూకంపం ఏదో వచ్చేస్తుందో, లేకపోతే మీరేదో రిస్క్ తీసుకునే పని ఏదో చేయాల్సొచ్చింది. మీకు 17 ఇయర్సే. కానీ యూ ఆర్ నాట్ ఆహ్, ఆహ్, కవర్డ్ అండర్ ది ఇన్స్యూరెన్స్ గైడ్‌లైన్స్ ప్రకారం లేదనుకోండి. యూ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ వాలిడ్ కాంట్రాక్ట్ అనుకోండి. 18 అని చూపించేసి మీరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తోటి మీరు పాలిసీ తీసుకున్నారనుకోండి. దాని తర్వాత రిస్క్ జరిగిందనుకోండి. సో, దే వోంట్ యాక్సెప్ట్ ఇట్. ఓకే. అలాగా ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, అది లేనప్పుడు దట్ కాంట్రాక్ట్ ఈజ్ వైడ్, నాట్ ఎ వాలిడ్ కాంట్రాక్ట్. ఆ ప్రిన్సిపల్ సాటిస్ఫై అవ్వలేదుగా. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ ఆల్సో దేర్. అదేంటంటే ఊరికనే ఆడిది బిజినెస్ కావాలి. ఓ 10,00,000 నేను ఇస్తానయ్యా బిజినెస్. నీకు నాకు ఏం లేదు. ఊరినే కాలక్షేపంగా ఓ పాలిసీ ఇయ్యి నాకు అని చెప్పేసి మీ ఇద్దరు మ్యూచువల్‌గా చేసుకున్నారనుకోండి. నో. ఇట్ ఈస్ ఎ ఇన్‌వాలిడ్ కాంట్రాక్ట్. ఎందువల్ల? ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. అప్పుడే కంపెనీ ఈస్ లయబుల్ ఫర్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ కాంట్రాక్ట్. Legal right to insure arising out of the financial relationship recognized under the between the insured and the subject matter of that insurance. Example కూడా చెప్తాను. ప్రతి దానికి ఎగ్జాంపుల్ ఉంటుంది కాబట్టి మీరు చూసుకోండి. చాలా ఈజీగా అర్థం అవుతుంది. Subject matter of insurance under a fire policy can be a building, stocks, machinery, etc. It can be a person's legal liability also, like for injury or damage, a ship in a marine policy, etc. In an insurance contest, insurable interest is deemed to exist in the case of certain relations based on the sentiment. Husband and wife, parent and child. Without insurable insurance, no contract of insurance is possible. మీరు సపోజ్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? ఫర్ వాట్ పర్పస్ యూ ఆర్ టేకింగ్ ద పాలసీ? ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ అంటే అందుగురించి మీకు ఏంటి పర్సన్స్ చూపించాలి అక్కడ. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు? ఇన్సూరెన్స్ చచ్చిపోయాను అనుకోండి. చచ్చిపోతే అమౌంట్ వస్తుంది. వచ్చినప్పుడు ఊరినే కాలక్షేపాన్ని తీసుకోవచ్చు కదా. అంటే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఏముంది అందులో? నీకు ఎవ్వరు లేరు, నేను అనాథని, గాలి, నాకేమి లేదు అని చెప్పి అన్నవాడు వెళ్ళి నాకు పాలసీ ఇవ్వండి అంటే అసలు వ్యాలిడిటీ లేదు దానికి. ఎందుకు తీసుకుంటున్నట్టు నువ్వు పాలసీ? రిస్క్ ఎందుకు తీసుకుంటున్నట్టు? ఎవడో ఒకడు ఉండాలి కదా అక్కడ. ఆ రిస్క్ అనేది కనపడాలి కదా. ఆ కనపడేది లేనప్పుడు నీకు నాకు కాంట్రాక్ట్ ఏంటి? అసలు ప్రిన్సిపల్ ఏంటి? ఈ కాంట్రాక్ట్ ఏం చెప్తుంది? ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. లేనప్పుడు ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ ఈజ్ వైడ్, అలా ఇట్ ఈస్ ఇన్వాలిడ్. అంటే ఇవన్నీ కోర్టులో చెల్లవమాట. అది ఇక్కడ అటువంటి ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్. హస్బెండ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు అనుకోండి, వైఫ్ అనేది చనిపోతే కనుక వచ్చే ఆ డ్యామేజ్ అంతా కూడా వైఫ్ నెత్తి మీద పడుతుంది కాబట్టి ఆవిడకి కవరేజ్ కింద ఇన్సూరెన్స్ అనేది వ్యాలిడ్. అలాగే పేరెంట్, చైల్డ్, ఇవన్నీ కూడా ఓకే. అంటే ఫైనల్గా వితౌట్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ నో కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ పాసిబుల్. దట్ ఈస్ ద పాయింట్ హియర్. ఇవన్నీ మీ కేస్ స్టడీస్లో ఇచ్చే అవకాశాలు ఉండే క్వశ్చన్స్. ఓకే. నెక్స్ట్ వీఆర్ కమింగ్ ద ఇండెమ్నిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటాం. Indemnity is the protection or security against damage or loss or security against legal responsibility. Life insurance is not a contract of indemnity. Important. Life insurance is not a contract of indemnity. Reason, compensation will not go to a deceased person. That is a person not alive. But property insurance or personal accident insurance companies are contracts of indemnity. సో ఇక్కడ మైనర్ డిమార్కేషన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేది ఉండాలి. ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేది ఉండాలి. ప్రొటెక్షన్. ఓకే. అది సెక్యూరిటీ ఎగ్నెస్ట్ డ్యామేజ్. అంటే ఇప్పుడు ఏంటంటే లాస్, డ్యామేజ్ అంటే ఎగ్జిస్టెన్స్. సపోజ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, నాకు ఏ కాలో చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి. సో న్యాచురల్గా నేను I can claim insurance coverage.
ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ. ఎందుకంటే ఐఎమ్ లాస్ అయింది, డ్యామేజ్ అయింది. అలాగే సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ అనుకోండి, ప్రాపర్టీ అంటే ఇల్లు కాలిపోవడం, లేకపోతే యాక్సిడెంట్ అయింది, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ కాకుండా ప్రాపర్టీ సంబంధించింది అయితే కనుక ఏదో ఫైర్ అవడం, లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా ఇరిగిపోవడం, లేకపోతే ఏమైనా డ్యామేజ్ అయింది అటువంటి జరిగినాయి అనుకోండి. సో ఇట్ ఈస్ ఇండెమ్నిఫై చేయాలి ఎవరి కంపెనీ. సో ఆ రకంగా ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ అనే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, అలా కాకుండా ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీలోకి వస్తుంది అంటే అందులోకి రాదు. ఈ కాంట్రాక్ట్ ఈ ప్రిన్సిపల్ దాంట్లోకి రాదు, వర్తించదు. ఎందుకంటే ఆ డ్యామేజ్ అనేది క్లెయిమ్ చేయడానికి పర్సన్ అనేవాడు ఉండాలి. అది ప్రాపర్టీ డ్యామేజ్ అవనివ్వండి, హెల్త్ డ్యామేజ్ అవనండి, ఆర్గాన్ డ్యామేజ్, తనకు సంబంధించిన డ్యామేజ్ ఏదైనా సరే పర్సన్స్ అనేది ఉండాలి. ఇక్కడ పర్సన్ ఎక్కడ ఉంటాడు, చనిపోయాడు అనుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటి, చచ్చిపోతే వచ్చే ఇన్సూరెన్స్, ఇక్కడ దానికి షూట్ అవ్వదు. సో ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీలో ఇది రాదు. ఈ ఆడ్ అండ్ అవుట్ క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఇక్కడ ప్రాబ్లం అనేది మీరు చదువుకోండి. మిస్టర్ రాజేష్ owns a restaurant which had 3 years back for 10 lakhs he had bought fire insurance worth yes. ఇదేంటంటే ఎంతవరకు మనకి కవరేజ్ ఉంటుంది లాస్. వన్ కేస్ స్టడీ, ఇది కూడా ఇచ్చిన కేసెస్ ఉన్నాయి. 2 మార్క్స్ 1 మార్క్ ఎంత ఉండొచ్చు. అంటే మనం ఏదైనా సరే ఒక ప్రాపర్టీ కనుక ఇన్సూర్ చేసినప్పుడు, ఓకే నా దగ్గర ప్రాపర్టీ ఉందండి, ఆ ప్రాపర్టీ వర్త్ 20 lakhs అనుకోండి. ఓకే, నాకు 10 lakhsకే నేను చేశాను అనుకోండి. యూ షుడ్ నాట్ డూ దట్. ఎందుకంటే నా ప్రీమియం కోసం నేను 10 lakhs చేయకూడదు. ఫుల్ వాల్యూ ఆఫ్ దట్ అసెట్ వీ హ్యావ్ టు గో ఇన్సూరెన్స్ చెయ్యాలి. అది స్టాక్ అని అంతే. సపోజ్ ఓసీసీ అకౌంట్స్లో మనం ఇన్సూరెన్స్ చేసినప్పుడు ఫుల్ స్టాక్ ఎంత ఉందంటే 10 lakhs. ఓకే, బట్ మనకి లోన్ ఇచ్చింది 5 lakhs అనుకోండి. నేను 5 lakhsకే చేస్తాను సార్, 10 lakhs స్టాక్ నాకేం సంబంధం, ప్రీమియం పడిపోతుంది, నేను ఎవరు భరిస్తానని చెప్పి అనడానికి లేదు. యూ హ్యావ్ టు గో ఫర్ ద ఫుల్ స్టాక్ ఇన్సూరెన్స్. ఈవెన్ యూ హ్యావ్ అవైల్డ్ దట్ లోన్ ఫెసిలిటీ ఆఫ్ లెస్ దెన్ దట్ స్టాక్ వాల్యూ. లేనప్పుడు ఏమవుతుందంటే మనకి క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ ఒక ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మన నష్టపరిహారం అనేది తగ్గిపోతుంది. అదే ఇక్కడ చూపిస్తాను. కాంపన్సేషన్ టు బి పేడ్ ఈజ్ సమ్ ఇన్సూరెన్స్ డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఇన్సూర్డ్ అసెట్ ఇంటూ యాక్చువల్ లాస్. ఇప్పుడు ఏమైంది, 10 lakhs ఏమో టోటల్ వాల్యూ ఆఫ్ దట్ ఇన్సూర్డ్ అసెట్ 10 lakhs, బట్ సమ్ ఇన్సూర్ ఏమో 8 lakhs చేశారు. ఓకే, సో ఇప్పుడు మీకు ఏమవుతుంది, యాక్చువల్ లాస్ ఇంటూ యాక్చువల్ లాస్ 6 lakhs. సో 6 lakhs వస్తుందా, ఎందుకు వస్తుందా, రాదు కదా. 10/10 అయితే కనుక అప్పుడు మల్టిప్లైడ్ బై 6 అంటే 6 వస్తుంది. అలా కాకుండా మీరు సమ్ ఇన్సూర్డ్ అనేది తగ్గించుకున్నారు. ఇది మనకి లోన్స్లో కూడా వస్తూ ఉంటుంది. బ్యాంకులో ఇచ్చిన లోన్స్ అంతవరకే చేస్తానంటాడు, కుదరదని చెప్పాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, నష్టపరిహారం 4,80,000 వచ్చింది, తగ్గిపోయింది కదా అది. సో దిస్ కేస్ స్టడీ is very important for your exam. Next, principle of subrogation. What is this principle of subrogation? First let us see this. Principle of subrogation కి వచ్చేటప్పటికి, insured to share the cost of an indemnity payment by all the insurers should not exceed the amount of loss. In case one insurer indemnifies the insured in full, the insurance company concerned can claim the share of the compensation from other companies. సో దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది ఏం చేస్తారంటే 2-3 ఇన్సూరెన్స్ కంపెనీల్లో పాలసీలు తీసుకుంటారు. ఏదో స్టార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లో 5 లక్షలు చేస్తారు, ఇంకోటి ఏదో ఆరోగ్య రక్ష దాంట్లో 3 లక్షలు చేస్తారు. అంటే 2 ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వీడి పాలసీని తీసుకున్నాడు, కానీ వీడికి సిక్ అయ్యాడు, లేకపోతే హాస్పిటలైజ్ అయ్యాడు. అయ్యేటప్పటికి వీడు ఏం చేశాడు, ఒక 3 లక్షలు ఖర్చు అయింది హాస్పిటల్. వీడు ఏం చేశాడంటే ఒకడిని వదిలేసి రెండోవాడి దగ్గర క్లెయిమ్ చేశాడు అనుకో. అప్పుడు ఏంటి, ఎవరి దగ్గర నుంచి క్లెయిమ్ చేసిన వాడికి బాధేగా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ స్టార్ ఇన్సూరెన్స్లో 5 lakhs తీసుకున్నాడు, ఆరోగ్య రక్షలో 3 lakhs తీసుకున్నాడు. ఆరోగ్య రక్ష దగ్గర నుంచి వాడు క్లెయిమ్ చేసి ఆ 3 lakhs కాంపన్సేషన్ తీసుకున్నాడు అనుకోండి. ఇక్కడ మీరు స్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి ఫ్రీ, ఆడికి ఏమి బర్డెన్ లేకుండా, లాస్ లేకుండా, అవతల వాడి నెత్తి మీద పడింది అది, యువత వాడు ఫ్రీ అయిపోతాడు. సో ఇది ఉండకూడదు. అందుకని మనం ఏం చేస్తారంటే ఇట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు దట్ అమాంగ్ దట్ కంపెనీస్. ఓకే, మోస్ట్లీ ఏంటంటే 50-50 కింద, లేదంటే ప్రపోర్షనేట్గా మనం చేస్తారన్నమాట.
అందుగురించి ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి దగ్గర మనం పాలసీ తీసుకున్నప్పుడు ఈ విల్ ఆస్క్ దట్ ఇన్ఫర్మేషన్ వెదర్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ అదర్ పాలసీ విత్ ఎనీ అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్. కంపల్సరీగా క్లాజ్ ఉంటుంది, మీరు ఇచ్చి తీరాలి. ఒకవేళ కనుక మీరు హైడ్ చేశారనుకోండి, ఫ్యూచర్లో మీకు ఏమవుతుంది, ఎవడో ఇవ్వడు. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సబ్రిగేషన్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ వ్యాలిడ్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాక్సిమేట్ కాజ్. ప్రాక్సిమేట్ కాజ్ అంటే ఏంటంటే, ఏదైతే మనం చెప్పామో ఎగ్జాక్ట్గా రిలేటెడ్ కాజ్ ఉంటేనే మనకి క్లెయిమ్ వస్తుంది. ఓకేనండి, దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే, చిన్న ఎగ్జాంపుల్, చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ దే హ్యావ్ గివెన్ ద టెక్స్ట్ బుక్. సపోజ్ ఎల్పిజి మరి ఫైర్ ఇన్సూరెన్స్ చేశారు మీరు. ఓకే, చేసినప్పుడు ఇంట్లో ఫైర్ అయింది. ఓకే, ఇంట్లో ఫైర్ అయింది అనేటప్పటికి ఎందువల్ల ఫైర్ అయింది అనేది రీజన్స్ ఉంటాయి. ఒకటి, సిలిండర్ పేలింది, అంటే నీకు గ్యాస్ లీక్ అయ్యి పేలిందా, సిలిండర్ వల్ల జరిగిందా? లేదు, షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ అయిందా? ఎందుకంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఏమంటాడు, ఒక క్లాజు ప్రకారం మాత్రమే మీకు కవరేజ్ అవుతుంది. ఎందుకంటే లీకేజ్ ఆఫ్ ఎల్పిజి సిలిండర్ గురించి వాడికి సంబంధం లేదు. అదే కనుక ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ వాటి వల్ల ఫైర్ అయింది అనుకోండి, ఓకే, ఇట్ మే బి కవర్డ్ అనిపిస్. కానీ ఇప్పుడు ఇందులో దేని వల్ల ఏది జరిగింది అనేది మనకు తెలియదు, రెండు కలిసిపోయి ఉంటాయి. సో అటువంటి అప్పుడు అందు గురించి మనకి దీనికి ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇవ్వడం, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ హాస్పిటల్స్ కాలిపోయినప్పుడు వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు సర్వేయర్స్ అందరూ వచ్చి ముందు ఫైండ్ అవుట్ చేస్తారు రీజన్ ఏంటి అనేది. ఒక రకంగా ఏంటంటే వాళ్ళు లాస్ అనేది వాళ్ళ నెత్తి మీద ఎందుకు వేసుకుంటారు, అందు గురించి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటని చూసుకుంటారు. ఓకే, చూసుకున్న తర్వాత ఇంటెన్షనల్, మాల్ ఇంటెన్షనల్, ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా, ఎగ్జాక్ట్గా యాక్సిడెంటల్, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన దాన్ని బట్టి క్లెయిమ్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రాక్సిమేట్ కాజ్ అంటాం, అంటే దేని మీద అయితే మనం చేసామో, ఏ రీజన్స్తో అయితే కనుక మనకి క్లెయిమ్ గురించి మనం మనం సైన్ చేసామో కాంట్రాక్ట్, అదైతేనే మనకి వస్తుంది క్లెయిమ్. ఓకే, టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్, లైఫ్, హెల్త్, ట్రావెల్, మోటారు, ప్రాపర్టీ, ఇవన్నీ మీకు తెలియనివి కాదు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ చదువుకోండి. టర్మ్ లైఫ్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, ప్రొటెక్షన్ ఫర్ ఎ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఇట్ టెర్మినేట్స్ విత్ నో మెచ్యూరిటీ వాల్యూ, నథింగ్ ఈస్ పేడ్ ఇన్ కేస్ ఆఫ్ సర్వైవల్. టర్మ్ పాలసీస్ నవేడేస్ ఎక్కువైపోయినాయి. అదేంటంటే ₹1,00,00,000 టర్మ్ పాలసీ తీసుకుంటాడు. ఓకేనండి, 20 years లేదా 30 years, వాడు అలాగే ప్రీమియం పే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వాడికి ఒక్క పైసా ఏం రాదు. వాడు నెక్స్ట్ డే చచ్చిపోతే ₹1,00,00,000 వస్తుంది. లేదు 30 years బతికేసాడు అనుకోండి, ఏమి లేదు, చివరికి ఇప్పుడు కట్టింది వాడికి వెళ్తుంది తప్పితే ఒక్క పైసా కూడా రాదు. సో దిస్ ఇస్ కాల్డ్ ది టర్మ్ లైఫ్ పాలసీ ఇన్సూరెన్స్. హోల్ లైఫ్ పాలసీ ఇంకేంటంటే బతికిన అన్నాడు అంటిల్ డెత్. సో దీనికన్నా కొంచెం ఎక్కువ. Next, endowment insurance. That means promise not only to pay the policy face amount on the death of the insured during a fixed term of year, but also to pay the full face value at the end of the term if the insurance survives that term. బతికున్నాడు అనుకోండి, 2 lakhs మనం ఇన్సూరెన్స్ చేశాడు అనుకోండి, సో 2 lakhsకి ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ అంతా కూడా వస్తుంది. ప్లస్ ఇన్ బిట్వీన్ నేను బోనస్లు, బెనిఫిట్స్ ఏమంటే కనుక దట్ విల్ బి ఆల్సో డిస్ట్రిబ్యూటెడ్ టు దట్ పాలసీ హోల్డర్స్. విత్ ప్రాఫిట్ అండ్ వితౌట్ ప్రాఫిట్ పాలసీస్ ఉంటాయి. విత్ ప్రాఫిట్ పాలసీస్ అంటే ప్రీమియము తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అండ్ వితౌట్ ప్రాఫిట్ ప్లాన్స్ అయితే కనుక ప్రీమియము తక్కువ ఉంటుంది. సో ఇట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. అండ్ మనీ బ్యాక్ ప్లాన్స్ అండ్ క్యాష్ బ్యాక్ ప్లాన్స్, అదేంటంటే ఒక 10 years 20 years పాలసీ తీసుకున్న తర్వాత వీడు ప్రీమియం కట్టుకుంటా ఉంటాడు, కానీ బతికే ఉంటాడు. ఆ 20 years దాకా ఉండి అప్పుడు వచ్చే బెనిఫిట్ కన్నా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఒక 4 టర్మ్స్ కింద స్ప్లిట్ చేసేసి 5 years 10 years 15 years 20 years అని చేసేసి 5 years కంప్లీట్ అయిపోయిన తర్వాత సమ్ పోర్షన్ ఆఫ్ దట్ అమౌంట్ దే విల్ గివ్ బ్యాక్ టు దట్ పాలసీ హోల్డర్. అలాగా అంటే మనీ వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. మనం పెట్టిన ప్రీమియంలో కొంత అమౌంట్ తిరిగి మనకు వస్తాం. సో దట్ ఈస్ ద పాలసీ. యాన్యుటీ పెన్షన్ ప్లాన్స్. యాన్యుటీ పెన్షన్ ప్లాన్స్ ఎంప్లాయీ రిటైర్స్, అది మన రిటైర్మెంట్, సో మన పెన్షన్స్ ఏమి రావు కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి
వాళ్ళు ఇప్పటి నుంచి కొన్ని అమౌంట్స్ అన్ని కూడా మీకు అటల్ పెన్షన్ యోజన ఇవన్నీ అవే మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత 60 తర్వాత మనకి ఫిక్స్డ్గా మనకి పెన్షన్ రూపంలో వస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ యాన్యుటీ ప్లాన్స్ అంట. ఇందులో 2 రకాలు, ఇమీడియట్ యాన్యుటీ, డిఫర్డ్ యాన్యుటీ. ఇమీడియట్ యాన్యుటీలో ఏంటంటే అండర్ ది యాన్యుటీ పేమెంట్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ట్స్ ఇమీడియట్లీ. ప్రీమియం ఈజ్ టు బి పెయిడ్ ఇన్ లమ్ సమ్ ఇన్ 1 ఇన్స్టాల్మెంట్. ఒకేసారి మీకు 50 లక్షలు అంతా ఇచ్చేసారు అనుకోండి, అది 20 లక్షలు అయిపోతుంది, మీకు ఇంకా నెల నెల వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద ఇమీడియట్ యాన్యుటీ. డిఫర్డ్ యాన్యుటీ అంటే మీరు కొంతవరకు పే చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, ఒక ఎండ్ ఆఫ్ ద టర్మ్ నుంచి అక్కడి నుంచి వాడికి మనకి అమౌంట్ వస్తూ ఉంటాయి. సో అక్కడ ఏంటంటే ప్రీమియం కొంతవరకు ప్రీమియమ్స్ మీరు అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్, మీనింగ్ ఆఫ్ ద పెయిడ్ అప్ వాల్యూ. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్స్. ఇట్ ఈస్ వెరీ ఈక్వల్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ ఆల్సో. If sum assured is 1 lakh and the total number of premiums payable is 20, 20 ప్రీమియమ్స్ మాత్రం పే చేశాడు. ఓకే, అండ్ డిఫాల్ట్ అక్కర్స్ ఆఫ్టర్ 10 ఇయర్లీ పేమెంట్. అంటే యాక్చువల్గా 20 ప్రీమియమ్స్ పే చేయాల్సి, ఇయర్లీ ప్రీమియమ్స్, బట్ 10 years అయిన తర్వాత ప్రీమియమ్స్ పే చేయడం ఆపేశాడు. ద పాలసీ అక్వైర్స్ ద పెయిడ్ అప్ వాల్యూ అయితే 50,000. ఎందువల్ల అలా జరిగింది అంటే, అంతా ఎందుకు ఇస్తాం, 10 months పే చేశాడు, నెంబర్ ఆఫ్ ప్రీమియమ్స్ పెయిడ్ 10 months, బట్ నెంబర్ ఆఫ్ ప్రీమియమ్స్ పేయబుల్ అంటే ఎంత అంటే 20, బట్ సమ్ ఇన్సూర్డ్ ఎంత 1 lakh. సో మీకు కనుక 20 years కనుక కంప్లీట్ అయిపోతే వచ్చే అమౌంట్ 50,000. 10/20 ఇంటూ సమ్ ఇన్సూర్డ్ ఈజ్ 1 lakh. ఎస్సీ అంటే సమ్ ఇన్సూర్డ్. This means that the policy is effective as before, except that from the date of 11th premium was due, the sum assured is 50,000 instead of original 1 lakh. Example, if the bonus accrued up to the date of the lapse is 35,000 అనుకోండి, ఆ ల్యాప్స్ అయ్యేటప్పటికి బోనస్ 35 ఉందనుకోండి. ఓకే, అంటే వీడు మానేసింది కట్టింది 50, 10 ఇన్స్టాల్మెంట్స్ 10 ప్రీమియమ్స్ పే చేశాడు, ప్లస్ అది 50,000 ప్లస్ బోనస్ ఆ పీరియడ్ ఎండ్ ఆఫ్ ద టెన్యూర్ 20, బోనస్ 35 ఉంటే అది కూడా మనకి ఇచ్చేస్తారు, అంటే 85,000 విల్ గెట్ ఇట్. నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ కమింగ్ టు దాట్, టైప్స్ ఆఫ్ మోటార్ ఇన్సూరెన్స్ కవర్ damages to the vehicle due to the following various are usually covered: fire, explosion, self ignition, lightning, burglary, house breaking, theft, rights strike, earthquake, flood, storm, cyclones, hurricane. యాక్సిడెంటల్ ఎక్స్టర్నల్ మీన్స్, మాలిషియస్ యాక్ట్, టెర్రరిస్ట్ యాక్ట్, ఇవన్నీ కూడా మీకు డ్యామేజెస్ రూపంలో వస్తాయి. మోటార్ ఇన్సూరెన్స్ కవర్లో డ్యామేజెస్ కింద చూపించే అన్ని కూడా విత్ ది రీజన్స్ పాసిబుల్ కవరేజెస్ ఆఫ్ ఆల్ దిస్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటే ఆడ్ అండ్ అవుట్, విచ్ ఈస్ నాట్ కవర్డ్ ఆర్ విచ్ ఆర్ కవర్డ్, ఏబిసిడ్, ఆల్ ఆఫ్ ద ఏ అండ్ బి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి, చూసుకోండి. నెక్స్ట్, మోటార్ ఇన్సూరెన్స్ ఎక్స్క్లూడ్స్, ఏమి కవర్ అవ్వ, అది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. నాట్ హ్యావింగ్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఏంటంటే అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. ఇవి లేనప్పుడు, ఈ ప్రాపర్గా లేనప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎలా సెటిల్ అవుతాయి? అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ లిక్కర్స్, తాగేసి నడిపాడు అనుకోండి, యాక్సిడెంట్ అయింది అనుకోండి, క్లెయిమ్ ఎలా వస్తుంది? రాదు. యాక్సిడెంట్ టేకింగ్ ప్లేస్ బియాండ్ జాగ్రఫికల్ లిమిట్స్, దాటి కనుక జరిగితే కనుక ఇట్ ఇస్ నాట్ కమింగ్ అండర్ దిస్ జ్యూరిడిక్షన్. వైల్ వెహికల్ ఈజ్ యూజ్డ్ ఫర్ అన్లాఫుల్ పర్పసెస్, అలాగే ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, లాఫుల్ పర్పసెస్కే మనకి కోర్టులో రైట్ ఉంటుంది, అన్లాఫుల్ పర్పసెస్కి ఎక్కడ కూడా మనకి జస్టిఫికేషన్ కానీ జస్టిస్ కానీ ఎవరు టేకప్ చేయరు, అసలు అలో చేయరు. నెక్స్ట్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ బ్రేక్ డౌన్స్, మెకానికల్ బ్రేక్ డౌన్స్ కూడా కవర్ అవ్వు. అంటే దీనికి ఒక పాయింట్ అడిగారు, అలాగే ఎవరో కానీ అడిగారు, ఫైర్ అంటే మోటారు వెహికల్ దాంట్లో కవరేజ్లో మనం ఇగ్నిషన్ చేస్తాం కదండి, ఇగ్నిషన్ చేసినప్పుడు బర్న్ అవుతుంది, దానివల్ల మరి అది మరి ఫైరే కదా అని అంటే, అది ఇట్ ఈజ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద వెహికల్, ఇట్ ఈస్ రిక్వైర్డ్. పెట్రోల్ మండించాలంటే కనుక ఇగ్నిషన్ అనేది చెయ్యాలి, కాబట్టి అది కవర్ అవుతుంది, దానికి ప్రాబ్లం లేదు. ఓకే,
సమ్ క్వశ్చన్, వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఆస్క్డ్. ఓకే, ఈ రకంగా మీరు ప్రతిదీ కూడా పాయింట్స్ చూసుకోవాలి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్. ఓకే, యు నో వెరీ వెల్ ఆఫ్ ఆల్ ది థింగ్స్, జస్ట్ యూ రీడ్ అవుట్, దట్స్ ఆల్. Covers liability for injuries and damages to others that a person is responsible for. ఎవరైతే గుద్దేశాడో థర్డ్ పార్టీ, ఇట్ ఈస్ ప్రుడెంట్ అంటే మనం ఇద్దరు గుద్దుకుంటే వేరేవాడు కనుక డ్యామేజ్ అవుతుంది కదా, దట్ ఈస్ కాల్డ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంట. ఇట్ ఈస్ prudent to cover loss or damage to the vehicle itself by way of comprehensive package policy which covers both liability, that means injuries to third person will be covered under our liability and our own vehicle damage also. అంటే రెండు, దాన్ని కాంప్రహెన్సివ్ పాలసీ అంటాం. మన 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 ప్రాపర్టీ డ్యామేజ్ ప్లస్ మన వల్ల అవతల వాడికి వచ్చే డ్యామేజ్ కూడా కవర్ అవుతుంది. నెక్స్ట్ ఫార్మ్ 51 అంటే ఏంటి? ఇన్సూరెన్స్ పాలసీ సింప్లీ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటాం చూడండి, మన ఇన్సూరెన్స్ పాలసీ. అది which form, by which number it will be called, form 51. Okay, next fire insurance. What a fire policy covers? Fire policy లో కవర్ చేసేది అంటే అపార్ట్ ఫ్రమ్ ద రిస్క్ ఆర్ ఫైర్, it also offers a cover against lightning explosion, aircraft damage, riot strike and malicious damage, storm, cyclone, hurricane, flood, etc. Fire policy covers law. అంటే apart from the risk of fire, under this policy, these all will be covered. If fire policy excludes, doesn't cover a certain amount known as excess under the policy, loss or damage caused by war and warlike operations, nuclear perils, pollution or contamination, electrical mechanical breakdown, burglary and house breaking are excluded. Exclude అంటే which are not covered under these reasons matter. యుద్ధం, ఆ వార్ లైక్ ఆపరేషన్స్, న్యూక్లియర్ పెరియల్స్, పొల్యూషన్స్, ఇవన్నీ కూడా యుద్ధం వచ్చిందని యుద్ధం అనుకున్నప్పటికీ మనకి ఏం చేస్తాం, ఇట్ విల్ నాట్ బి కవర్డ్, ఎక్స్క్లూడెడ్ అనమాట. అలాగే సర్టెన్ పెరియల్స్ లైక్ ఎర్త్ క్వేక్, స్పాంటేనియస్ కంబషన్ ఎక్సెట్రా కెన్ బి కవర్డ్ ఆన్ పేమెంట్ ఆఫ్ ఎడిషనల్ పేమెంట్. ఇవి కూడా ఏంటంటే వీ కెనాట్ ఎక్స్పెక్ట్, ఎర్త్ క్వేక్స్ అవన్నీ కూడా యాంటిసిపేట్ చేయలేం. నేను రొటీన్ థింగ్స్ కదా, మన రోడ్డు మీద వెళ్తే యాక్సిడెంట్ అనేది పాసిబిలిటీ ఉంటుంది, మన ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా యాక్సిడెంట్ వచ్చింది, ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. అటువంటి వాటికి కనుక ఉంటారంటే ఎక్స్ట్రా ప్రీమియం ద్వారా కవర్ అవుతాయి. అదర్వైజ్ నార్మల్ కండిషన్స్లో ఇట్ విల్ నాట్ బి కవర్డ్. మీనింగ్ ఆఫ్ సాల్వేజ్. మీనింగ్ ఆఫ్ సాల్వేజ్ అంటే ఏంటి? The partly damaged goods or the wreck of a car or any machinery or any other property settled on total loss basis is known as a salvage. The amount realized through salvage disposal will be set off by insurer against losses paid by them. Example, car accident, one door damage replaced by a new door by insurance company. Thus damaged door belongs to the company one. అంటే ఏంటంటే సపోజ్ స్కూటర్ లేకపోతే బైక్ ఉంది, ఓకే, యాక్సిడెంట్ అయింది, లేదా కార్ అనుకోండి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఒక డోర్ కంప్లీట్గా, ఒక డోరు డ్యామేజ్ అయిపోయింది, ఆటో వాడు వచ్చి గుద్దాడు, ఒక డోర్ కంప్లీట్గా తప్పడైపోయింది. ఇమ్మీడియట్గా మన కంపెనీకి వెళ్ళిపోతుంది. ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాం. ఆడేం చేస్తాడు, సింపుల్గా డ్యామేజ్ అయినా ఆ డోర్ మొత్తం తీసేసి కొత్త డోర్ వేసేసి మీకు అప్ చెప్పేస్తాడు, బికాజ్ ఇట్ ఈస్ హిజ్ ప్రైమ్ డ్యూటీ యాజ్ పర్ హిస్ కాంట్రాక్ట్. కానీ మీకు ఒక ఆలోచన వస్తుంది, సరే తీసి పక్కన పెట్టింది ఆ డోరు కొత్త కారే, అది కూడా అది బాగానే ఉంది కదా, సొట్టలు తీసుకుని నేను అమ్ముకోవచ్చు కదా అని చెప్పేసి, నా ప్రాపర్టీ కదా అని చెప్పేసి మీరు అనుకుంటే కారు అంటారు, అది ఫాల్స్. అండ్ ఇట్ ఈస్ కమింగ్ అండర్ దట్ సాల్వేజ్. సాల్వేజ్ అంటేనే అది ఓకే, లాసెస్ అండ్ టోటల్ లాస్ బేసిస్ మీద మాట. ప్రాపర్టీ సెటిల్ అండ్ టోటల్ లాస్ బేసిస్ అంటే ఏంటంటే ఇది కూడా అందులో కలుపుతాం. అంటే అప్పుడు కంపెనీ వాడు ఏం చేస్తాడంటే దీన్ని కొంచెం రిపేర్ చేసుకుని ఏదో చేసుకునేవాడు కొంత, వాడు ఆల్రెడీ మీకు ఇచ్చేసాడుగా, లాసే కదా వాడికి ఇచ్చింది. సపోజ్ 20,000 డోర్ కొత్త డోర్ వేసి ఇచ్చాడు అనుకోండి, సో 20,000 వాడికి పోయినట్టే అమౌంట్ త్రూ ద క్లెయిమ్. వాడు ఏం చేసి రిపేర్ చేసుకుని వాడు అమ్ముకుంటే వీడికి 5,000 వస్తుంది అనుకోండి, వాడు ఏం చేస్తాడు, అది కవర్ చేసుకుంటాడు.
అందు గురించి అంటే టోటల్ లాస్ బేసిస్లో వాడు సెటిల్ చేస్తాడు ప్రాపర్టీ. సో దిస్ కాల్డ్ ఇస్ సాల్వేజ్. దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ కస్టమర్ ప్రొటెక్షన్ జనరల్ పాయింట్స్. ఇక్కడ కస్టమర్ ప్రొటెక్షన్ అయితే ఇన్సూరెన్స్ అవార్డ్ అనే దానికి కూడా అవార్డ్ అనేది అంటే ఇన్సూరెన్స్ కూడా సెపరేట్ బ్యాంకింగ్ ఒంబడ్స్మన్కి ఎలాగ ఉంది, ఇన్సూరెన్స్ కూడా ఒంబడ్స్మన్ ఉందండి స్కీమ్. దాని ప్రకారం అమౌంట్ నాట్ ఎక్సీడ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్ అంటే అడుగుతాడు. ఓకే, కాంపన్సేషన్ అమౌంట్ ఈస్ 20 lakhs. దాని అవార్డు అంటాం. జనరల్ పాయింట్స్కి వస్తే ఇన్సూరెన్స్ పెనట్రేషన్ ఆర్ ప్రీమియం వాల్యూమ్ యాజ్ ఎ రేషన్ ఆఫ్ జీడిపి. అంటే ఇది సమ్ పాయింట్స్. ఇన్సూరెన్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అంటే ఏంటి, ఆర్ ప్రీమియం వాల్యూమ్ యాజ్ ఎ రేషన్ అంటే మెజర్మెంట్. మనకి ఇన్సూరెన్స్ ఎలా ఉంది మన ఇండియాలో ఇన్సూరెన్స్ బిజినెస్ ఆర్ ఇన్సూరెన్స్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఎక్స్పాండెడ్ ఇన్ దట్ కంట్రీ అని అంటే కనుక ఇట్ ఈజ్ మెజర్మెంట్. పెనట్రేషన్ అనేది దాన్ని పెనట్రేషన్ అంటాం. అంటే ప్రీమియం వాల్యూమ్ అంటే చూడండి, అంటే ఆల్ పబ్లిక్ నుంచి వచ్చే ప్రీమియం అమౌంట్ టోటల్ జీడిపిలో ఏ రేషియోలో 1% ఉందా, 0.5% ఉందా, లేకపోతే 0.001% ఉందా, దాని ప్రకారం మనకి తెలుస్తుంది ఎంతవరకు పెనట్రేషన్ అయింది ఇన్సూరెన్స్ అని చెప్పి. సపోజ్ అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ కంపల్సరీ. ఎవడైనా సరే కంట్రీలోకి ఎంటర్ అయ్యేటంటే పాలసీతోనే వాడు ఇన్సూరెన్స్ ఉంటేనే కంపెనీలోకి ఎంటర్ అవుతాడు. మన దగ్గర 100 మంది ఉన్నారంటే 10 మంది ఇన్సూరెన్స్ ఉంటుంది, మిగతా 90 మందికి ఉండదు. బికాజ్ ఇల్లిటరేట్స్ దే వాంట్ షో ఇంట్రెస్ట్ ఇన్ దట్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అండ్ అదర్ థింగ్స్. సో అప్పుడు ఏమవుతుందంటే పెనట్రేషన్ అనేది ఇండియాలో తక్కువ ఉందని చూపిస్తాం. ఏ రకంగా చూపిస్తాం అంటే ప్రీమియం వర్సెస్ జీడిపి ఆటోమేటిక్గా రేషియోని బట్టి చెప్పేయచ్చు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ డెన్సిటీ అంటాం, యాజ్ ఎ రేషియో ఆఫ్ ప్రీమియం టు ద పాపులేషన్. ఇక్కడ ఏంటంటే నేనే ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేశాను, నా చుట్టుపక్కల ఉన్నవాడు అక్కడ కూడా పెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఏమైంది, డెన్సిటీ పరంగా చూస్తే కనుక 0, చాలా తక్కువ ఉంది. 100 మందికి ఒకటి చేశాడంటే డెన్సిటీ బాగా పలుచడం, అంటే అందరూ చేస్తే కనుక ద డెన్సిటీ ఈజ్ మోర్. సో ఇక్కడ కూడా మీకు ఏం చేస్తామంటే పెర్ క్యాపిటల్ ప్రీమియం అంటాం. సో ఆ రకంగా మనం డెన్సిటీని మెజర్ చేస్తాం. రేషియో ఏంటంటే ప్రీమియం టు పాపులేషన్. నెక్స్ట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేజర్ 2 స్కీమ్స్, అది మనకు మీకు తెలుసున్నదే బ్యాంకులో జనశ్రీ బీమా యోజన అండ్ ఆమ్ ఆద్మీ బీమా యోజన. ఇంటూ దట్ ఆమ్ ఆద్మీ బీమా యోజన ఓకే covers life and disability to persons with the age of 18 to 59 years. So this point important points. And scheme provides for insurance coverage a sum of 30,000 as natural death, to 75,000 death due to accident, to 37,500 for partial permanent disability and loss of one eye or one limb, and 75,000 on death or total permanent disability, 2 eyes or 2 limbs, or loss of one eye, 1 limb. And scheme also provides an additional add-on benefit wherein the scholarship of 100 rupees in 9th to 12th standard, including IPA. Next, we are coming to that total annual premium was 200 rupees per beneficiary. 50% is contributed from the social security fund created by the central government and maintained by the LIC. The balance 50,000 is contributed by the state government. Bank insurance in India, any scheduled commercial bank would be permitted to undertake insurance business as an agent of insurance companies on a fee basis without any risk participation. And in the banking insurance, bank insurance lo scheduled commercial banks మనం ఏం చేస్తున్నాం, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నాం కదండి. చేస్తున్నప్పుడు మనకి ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంటే జస్ట్ ఏంటంటే ఓన్లీ ఫీజు బేసిస్, మనం ఏజెంట్స్ కింద పనిచేస్తాం. వాడు వచ్చిన వాడి దగ్గర మన క్లయింట్ని తీసుకెళ్ళి వాడికి రెఫర్ చేస్తాం, ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాడికి పంపిస్తాం అంతే. ఆ తర్వాత వాడి ఐడెంటిఫికేషన్, వాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేటా అంతా వాడే కలెక్ట్ చేసుకోవడం, కేవైసీ కూడా వాడే చూసుకోవాలి. అన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీదే బాధ్యత, బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఆ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అడ్వాంటేజెస్కి వస్తే కనుక ఇంప్రూవ్డ్ కస్టమర్ రిటెన్షన్. ఏది, ఈ బ్యాంక్ ఇన్సూరెన్స్ వల్ల కస్టమర్ రిటెన్షను, కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఇయరింగ్ రిస్క్, ఎర్నింగ్ రిస్క్ ఫ్రీ, NII నాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది కదా మీకు, అది ఫీజు ఛార్జెస్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీస్ పే చేస్తాయి. అండ్ ఇంప్రూవ్డ్ ROI, రిటర్న్ ఆన్ అసెట్స్, అండ్ నో అడిషనల్ క్యాపిటల్ రిక్వైర్డ్, క్యాపిటల్ ఏం అక్కర్లేదు. నెక్స్ట్ IRDA, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి వస్తే కనుక ఇట్ ఈస్ అపెక్స్ ఏజెన్సీ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. వాళ్ళు చేసే డ్యూటీస్, పవర్స్, ఫంక్షన్స్ ఏంటంటే issuing to the applicant a certificate of registration, renew, modify, withdraw, suspend or cancel such. And RBI
బ్యాంకుల మీద ఎలా కంట్రోల్ ఉంటుందో ఈ ఐఆర్డిఏ కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద కంట్రోల్ ఉంటుంది. అంటే వాడే లైసెన్స్ ఇవ్వాలన్నా మాడిఫై చేయాలన్నా రిజిస్ట్రేషన్ అన్ని కూడా కంపల్సరీ. స్పెసిఫైయింగ్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సర్వేయర్స్ అండ్ లాస్, ఇది కోడ్ అండ్ కండక్ట్ అన్ని కూడా కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ప్రమోటింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్, దానికని సపోర్ట్ చేస్తుంది ఈ ఎపెక్స్ బాడీ. లివింగ్ ఫీజ్ అండ్ అదర్ చార్జెస్ ఫర్ క్యారింగ్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్. రీసెంట్గా మనకు కోవిడ్ వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు దే రివైజ్ ద గైడ్ లైన్స్ బై దిస్ ఐఆర్డిఏ అండ్ ఇన్స్ట్రక్టెడ్ ద రివైజ్డ్ గైడ్ లైన్స్ టు దట్ ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్. Okay. So with this, I will stop here.